ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఫ్రెష్ బ్యాచ్ ఆల్రెడీ మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్, టెక్నాలజీ క్లాసెస్ కూడా యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎన్సీఆర్టీ క్లాసెస్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఇవ్వలేదు, మీ రెస్పెక్టివ్ అకాడమీ నుంచి ఒక మనిషి మీతో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రీచ్ అవుతే మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఇస్తారు. ఈ యాక్సెసిబిలిటీ మీకు మెయిన్స్ రాసేంత వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఎప్పటివరకు మెయిన్స్ అవుతుందో అప్పటి వరకు అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా 130 దాకా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అదేవిధంగా ఏపీపీఎస్సీ మన 87లో కూడా 28 ర్యాంక్స్ వచ్చాయి, మీరు చూసుంటారు. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు 100% అని చెప్పాను, కానీ 90% అయితే వీఆర్ ట్రయింగ్ టు బీ బెస్ట్. అంటే సాధ్యమైనంత వరకు ఒక కంప్లైంట్ ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నా కూడా వీ వాంట్ టు డూ ద బెస్ట్ అనమాట. సో అదే సంకల్పంతో కూడా ఇప్పుడు మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు నుండి. ఒకటి బయట ఇన్స్టిట్యూట్స్ కూడా మంచివే, వాళ్ళ 20% కాంట్రిబ్యూషన్ ఉంటుంది, స్టూడెంట్ది 80% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మన దగ్గర ఒక 25 to 30% అక్కడ మీద ఉంటుంది, 70% మీద ఉంటుంది. కానీ ఫైనల్గా మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి, మీరు కన్సిస్టెంట్గా ఉండాలి, మీ లైఫ్ అని మీరు గుర్తుంచుకోవాలి. మీకు తెలుసు, బట్ స్టిల్ నేను నా అనుభవంతో చెప్తున్నాను. సో కన్సిస్టెన్సీ ఈ ఎగ్జామ్స్కి ఏంటనంటే కన్సిస్టెన్సీ. ఎవరైతే కన్సిస్టెంట్గా ఉంటారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సో మీకు ఒక షెడ్యూల్ కూడా మేము తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అంటే ఏ రోజు ఎలా ఉంటుంది, ఏ క్లాస్ ఎప్పుడు ఉంటుంది, ఏ వీక్ ఏ ఎగ్జామ్ ఉంటుంది అన్నది కూడా. సో మీకు సర్టెనిటీ ఉండే విధంగా. సో వీ వాంట్ టు గివ్ ద బెస్ట్. మీరు కూడా మాకేం లేదు, ప్రతిరోజు రెగ్యులర్గా క్లాసెస్కి వస్తే 100% మీకు ఏదో ఒక మార్పు అయితే వస్తుంది. కావ్య అని ఒక అమ్మాయి ఉండే, ఆమె టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చింది. షీఈ్ డిఎస్పీ. ఇప్పుడు ఏపీపీఎస్సీలో సూర్యచంద్ర అని ఒక అతను ఉండే, అంటే వీళ్ళు గుర్తున్నారు నాకు. ప్రతిరోజు రావడం వల్ల రోజు చూసి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన ఫ్యాకల్టీకి వస్తుంది అన్నమాట. రెండో విషయం, ఎప్పుడైనా కూడా మనకి తెలిసిందే కొంచెం, తెలవాల్సిందే చాలా ఉంది అనే ఆలోచన, మనకి ఆ ఫీలింగ్, ఆ థాట్ ప్రాసెస్ మనకు ఉంటే ఖచ్చితంగా బాగా నేర్చుకుంటాం. సో ఎప్పుడైనా కూడా మనం నేర్చుకోవాలి అనే మనస్తత్వం ఉండాలి. నాకైతే ఉంటుంది ఈ రోజు కూడా. సో అలా ఉంటేనే మనం ముందుకెళ్తాం అనమాట. సో ఈ యొక్క విషయంతో మీ అందరికీ వెల్కమ్ చెప్దామని నేను వచ్చాను. హ్యాపీగా ఉండి, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. ఆల్ ద బెస్ట్. అండ్ ఈ బ్యాచ్లో నుండి మనకి 50% ర్యాంక్స్ రావాలి. వస్తాయా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నా పేరు చైతన్య దేవ్, పాలిటీ అండ్ గవర్నెన్స్ ఫ్యాకల్టీ. దీంట్లో టీజీపీఎస్సీ వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? రైట్. ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 పాలిటీ అండ్ గవర్నెన్స్ బైలింగ్వల్. సో దీంట్లో తెలుగు మీడియం వాళ్ళు ఎవరు? 50%. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? ఓకే. సో ఈ క్లారిటీ ఉందా? మీకు బ్యాచ్ అనౌన్స్ చేసినప్పుడు బైలింగ్వల్ బ్యాచ్ అని చెప్పారు కదా. సో దీంట్లో మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే, కాన్సెప్ట్ ఇంగ్లీష్లో ఒకసారి, తెలుగులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ ఇది ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాబట్టి ఓన్లీ మెయిన్స్ కాదు, అంటే ఈవెన్ ఫండమెంటల్స్ కూడా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్స్ నుంచి మనం మాట్లాడతాం. కాన్సెప్ట్ తర్వాత క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో మీరు ప్రతిరోజు క్లాస్ విన్న తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి, ఏ రోజు ఆ రోజు క్లారిఫై చేసుకోండి. పాలిటీ చాలా డైనమిక్ సబ్జెక్టు మీకు, అంటే కన్వెన్షనల్ ఏరియా దాంతోపాటు కరెంట్ డైనమిక్స్ ఎప్పుడు మిక్స్ అవుతూ ఉంటాయి. దానికన్నా ముందు ఈ సెషన్ జస్ట్ మనం ఫస్ట్ సెషన్ కాబట్టి హౌ టు ప్రిపేర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇది తెలిసిన తర్వాత మిగతా సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఒక బుక్ కొనాలంటే ఎన్ని పేజెస్ ఉంటుంది ఏదైనా మార్కెట్లో మీ అబ్జర్వేషన్లో? ఓన్లీ ప్రిలిమ్స్ అయితే నియర్ బై 800 to 1000 పేజెస్ ప్రిలిమ్స్. మరి మెయిన్స్ వేరే బుక్క అలా ఏమైనా ఉందా? లేదు. సో ప్రిలిమ్స్లో ఏంటి అంటే 4 క్వశ్చన్స్, దాంట్లో మనం ఒక ఆన్సర్ ఆప్ట్ చేయడం. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఏబిసిడి ఈ మెథడ్ లేదు, చాలా అడ్వాన్స్ అయింది. మ్యాచింగ్ టెస్ట్,
among them which is correct, which is not correct, how many are correct. They are not only asking question which is correct, how many are correct. 4 స్టేట్మెంట్స్లో హౌ మెనీ అని ఇచ్చేది, లేదా 1 2 3 4 1 2 3 4 5, ఒకవైపు 4 ఇంకోవైపు 5 మ్యాచింగ్, ఇదంతా ఉంటుంది. సో ప్రిలిమ్స్కి ఒక ప్రిపరేషన్, మెయిన్స్కి ఒక ప్రిపరేషన్ ఉంటుందా? అసలు ఉండదు. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ మాడ్యూల్, మెయిన్స్లో కాన్సెప్ట్. సో ఓవరాల్ కాన్సెప్టే కవర్ చేస్తే ప్రిలిమ్స్ సపరేట్ ప్రిపరేషన్ ఉండదు. నెక్స్ట్, టెక్స్ట్ బుక్ చదివితే మనకి ప్రిలిమ్స్ పరంగా ఒక 80% క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఎందుకు? కన్వెన్షనల్ క్వశ్చన్స్. మిగతా 20% కరెంట్ ఇష్యూస్తో లింక్ అయి ఉంటాయి. మరి మెయిన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో పాలిటీ కాన్సెప్ట్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. 5 into 10 50 మార్క్స్. 50 మార్క్స్లో 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే 10 మార్క్స్ క్వశ్చన్కి టెక్స్ట్ బుక్ మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎన్ని మార్కుల ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ ఇస్తుంది మనకి అంటే హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మాత్రమే టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ సావర్నిటీ? ఎలాబొరేట్లీ వి డిస్కస్ ఇన్ ద టెక్స్ట్ బుక్. దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్, ఇండియా ఈజ్ నాట్ సావరిన్, కమెంట్. సార్వభౌమాధికారం అంటే ఏంటి అనేది పుస్తకంలో చదువుతాం, కానీ వాళ్ళు భారతదేశం సార్వభౌమాధికారం కాదు, వ్యాఖ్యానించండి అన్నాడు అనుకో, అప్పుడు ఎక్కడి నుంచి తేయాలి ఇన్ఫర్మేషన్? హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఏమో టెక్స్ట్ బుక్ కన్వెన్షనల్ ఏరియా, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మన థాట్ ప్రాసెస్, మ్యాగజైన్స్, డైలీ ఇష్యూస్, దీని నుంచి కవర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే బౌన్సర్ లాంటి క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. మీరు కొంతమంది ఆల్రెడీ చదివి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ టాపిక్ ఉందనుకో, ఒక 10 hours స్పెండ్ చేస్తే ఒక ఆస్పిరెంట్ ప్రెసిడెంట్ మీద ఒక క్రిస్టల్ క్లియర్ ఐడియా ఏర్పరచుకుంటాడు. సో మొత్తం క్వశ్చన్ చదివాం, ప్రెసిడెంట్ పవర్స్. ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే, డెమోక్రసీలో ఎవరి రైట్స్ వైలేట్ అవ్వద్దు. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్ అడిగితే లాస్ట్ 10 minutesలో క్లారిఫై చేసేస్తాను ఏమన్నా. ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు ఎలా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఇంట్రడక్షన్, ఆర్టికల్ 52 నుంచి 62 వరకు ఉన్న ఆర్టికల్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మొత్తం కవర్ చేశాం. ఆబ్జెక్టివ్ మాడ్యూల్, ఇఫ్ దే ఆస్క్ ద క్వశ్చన్, ఇన్ విచ్ సర్కమ్స్టాన్సెస్ ప్రెసిడెంట్ హ్యావ్ ఛాన్స్ టు యాక్ట్ యాజ్ అ రియల్ ఎగ్జిక్యూటివ్? ఏ సందర్భాల్లో రాష్ట్రపతి వాస్తవ కార్యనిర్వాహకుడుగా వ్యవహరిస్తాడు అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది బౌన్సరే కదా. ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్కి అప్పటిదాకా చదివింది ఏంటి? ప్రెసిడెంట్ ఈజ్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్. ఇన్ విచ్ సర్కమ్స్టాన్సెస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏం రాయాలి? 10 మార్క్స్ రాయాలంటే 10 points రాయాలి కదా. మరి మనం బ్లాంక్గా ఏంటి, ప్రెసిడెంట్ అంటేనే నామినల్ ఎగ్జిక్యూటివ్, ఇంకా రియల్ ఎగ్జిక్యూటివ్ అయ్యే ఛాన్సే లేదు, అట్లా ఫిక్స్ అయి ఉంటాం. అలాంటప్పుడు క్వశ్చన్ ఇలా అడిగితే ఏంటి? ఇదేమి లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్ కాదు, ఎప్పుడో 10 ఏళ్ల కింద కూడా అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్. ఇలాంటి వాటికి మనం ఎలా ఆన్సర్ ప్లాన్ చేసుకోవాలి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అంటేనే ఇది ఒక థాట్ ప్రాసెస్, ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం, చాలా నేర్చుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే సిలబస్ క్లియర్ అయ్యే నాటికి మనకు ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ వస్తుంది ప్రతి దాని మీద. సో కాబట్టి ప్రతిదాన్ని థాట్ ప్రాసెస్ మాత్రమే ఇక్కడ మనం నేర్చుకుంటాం సబ్జెక్ట్తో పాటుగా. మోర్ దెన్ దట్ ఇంకా ఏంటి అంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, 5 మెయిన్స్ అనుకోండి, 5 chapters ఇండియన్ పాలిటీ. 5 chapters నుంచి మనం ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్కి రాయాలి? 5 questions. 5 into 10 50 marks. సో ఫ్రమ్ ఈచ్ చాప్టర్ హౌ మెనీ క్వశ్చన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్? ఒక చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం? 1. మరి ఒక చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి? అంటే ఏమన్నా మీరు ఇట్లాంటి వర్క్ ఏమన్నా చేశారా, లేకపోతే ఇప్పుడే కొత్తగా వచ్చారా? కొంతమంది చేస్తుంటారు, కొంతమంది కొత్తగా వచ్చుంటారు. రకరకాల కోచింగ్ ఇండస్ట్రీలో ఏంటంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిసీవింగ్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్స్, డిఫరెంట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేప్పుడు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఈ క్లాస్లో ఉన్న ప్రతి ఆస్పిరెంట్కి ఏమీ తెలియదు, 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని ఫీల్ అయ్యే చెప్పాలి. కాబట్టి అన్ని ఫండమెంటల్స్ నుంచే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 into 10 50 అంటే ఒక చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమన్నా అలా అనుకుంటున్నారా? ఒక 5, 6, 10 అలా ఏమైనా ఉందా? లేదు. ఒకప్పుడు అశోక్ నగర్ ఎలా ఉండేదంటే ఈ క్వశ్చన్లు ఆన్సర్ల పద్ధతి ఒకటి ఉండేది. ఇది 8వ తరగతి పిల్లలకి పనిచేస్తుంది, మనకు కాదు. సో ఈ క్వశ్చన్ టు ఆన్సర్ అనే మెథడే రాంగ్. ఎక్కడి నుంచైనా అడగొచ్చు. ఒక ఆర్డీఓ స్థాయి పర్ఫార్మెన్స్ చేయాల్సిన వాడికి థాట్ ప్రాసెస్ ఉండాలి కాబట్టి క్వశ్చన్ ఇదే అడుగుతాడని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు ఒక టాపిక్ నుంచి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రియాంబుల్ అనే టాపిక్ ఉందనుకో,
ప్రియాముల్లో మనం ప్రవేశిక దీంట్లో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఇంటిగ్రిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇలా చూస్తాం. ప్రవేశికలో మనం పదాలని తీసుకున్నట్లయితే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమైక్యత, సమగ్రత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం ఇట్లా ఒక ప్రియాంబుల్లోనే మనం ఒక 11 వర్డ్స్ చూస్తాం, చిన్న చిన్న వర్డ్స్. ఈ 11 వర్డ్స్లో ఎన్నింటి మీద క్వశ్చన్ అడగొచ్చు 10 మార్క్స్కి? అన్నింటి మీద అడగొచ్చు. ఎలా అడగొచ్చు? ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్, రెండవది నెగిటివ్ ఆస్పెక్ట్. ఎలాగైనా అడగొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్ అనే వర్డ్ ఉంది, సామ్యవాద. ఇక్కడ క్రొనాలజీ ఆఫ్ సోషలిజం అంటే ఇండియా 1947 నుంచి ఇప్పటిదాకా సోషలిస్టిక్ యాక్టివిటీస్ ఏం చేసింది? హౌ కెన్ వి జస్టిఫై ఇండియా ఇస్ ఎ సోషలిస్టిక్ నేషన్? అదొక రకమైన ప్రశ్న. భారతదేశం సామ్యవాదం అంటే ఎలా అని చెప్పొచ్చు. ఇండియా ఈజ్ నాట్ సోషలిస్ట్, భారతదేశం సామ్యవాద రాజ్యం కాదు అంటే మనం ఎలా రాయాలి? ఇదొకటి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో పాలిటీలో అంతో ఇంతో మార్కులు బాగానే స్కోర్ చేస్తారు. డిస్క్రిప్టివ్కి వచ్చేవరకు ఏమవుతుందంటే 50% ఆఫ్ ద మార్క్స్ కోల్పోతున్నారు. ఎందుకంటే పాలిటీలో క్వశ్చన్ అర్థం చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ బారోడ్ ఫ్రమ్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? బ్రిటన్. సో దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? 10 మార్క్స్ అడగవచ్చు. ఆబ్జెక్టివ్లో ఏం చదువుకుంటాం? వాట్ ఈస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీన్స్ లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం, అంతే చదువుతాం. ఇక్కడ ఏంటి? బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే అప్పుడు ఏ క్లారిటీ ఉండాలి మనకి? బ్రిటిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇండియన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రెండు తెలిసి ఉండాలి, డిఫరెన్సెస్ కూడా తెలిసి ఉండాలి కదా. ఇంకా బేసిక్ క్వశ్చన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఆర్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్? రిటన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగమా అలిఖిత రాజ్యాంగమా అంటే లిఖిత రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిటన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్? లిఖిత రాజ్యాంగానికి అలిఖిత రాజ్యాంగానికి తేడా ఏంటి? విచ్ ఈస్ రిటన్, రిటన్ ఆర్ అన్రిటన్? విచ్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిటన్, రిటన్ కాన్స్టిట్యూషన్ ఆర్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్? ఏ రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం? లిఖిత రాజ్యాంగం లిఖితమా అలిఖిత రాజ్యాంగమా? లిఖిత రాజ్యాంగం లిఖితం, అలిఖిత రాజ్యాంగం అది కూడా రిటనే. ఫస్ట్ పాయింట్ అది. అంటే రిటన్ రిటన్, అన్రిటన్ అన్రిటన్ కాదు. రిటన్ అండ్ అన్రిటన్ బోత్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ రిటన్. ఇంతవరకు తెలిసాక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిటన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ 10 మార్క్స్ అడిగితే రాయాలి. ఒక లైన్ కాదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఓరల్ కాన్సెప్ట్, బిట్లు కాదు, క్వశ్చన్లు కాదు, ప్రతి చోట ఓరల్ కాన్సెప్టే. ఇది ఈ క్లారిటీతో ఉండండి. నెక్స్ట్, హౌ టు ప్రిపేర్ ఇండియన్ పాలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఎలా చదవాలి? మామూలుగా మీరు టెక్స్ట్ బుక్ పర్చేస్ చేస్తే మార్కెట్లో ఏదైనా పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏముంటుంది? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, రాజ్యాంగ పరిషత్. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీద ఒక 30 to 40 పేజెస్ ఉంటాయి, డిపెండ్ అపాన్ ద బుక్ కదా. 1600 ఇయర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అక్కడ నుంచి మొదలవుతుంది. 1909, 1919 ఇవన్నీ వచ్చి డయార్కీ ఇన్ ద సెంట్రల్, డయార్కీ ఇన్ ద స్టేటు కదా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బైకామరలిజం, సెంట్రల్ స్టేట్ ఇవన్నీ చదువుతాం. మీకు ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో ఇండియన్ పాలిటీ మార్క్స్ వెయిటేజ్ ఎంత? గ్రూప్ 1లో పాలిటీ నుంచి ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? ఏమైనా క్లారిటీ ఉందా? జనరల్ స్టడీస్లో ఉంటుంది ఒక పేపర్ అనుకుంటే ప్రిలిమ్స్లో, జనరల్ స్టడీస్ పేపర్ మొత్తానికి 150 మార్క్స్ అనుకుంటే పాలిటీ నుంచి ఎంత వెయిటేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్ని మార్క్స్? 30. మనల్ని మనం ఎగ్జాగరేట్ చేసుకొని ఎంతైనా చెప్పొచ్చు, కానీ మోడరేట్గా 30 అనుకుందాం కదా. సో 30 మార్క్స్కి మనం ప్రిపేర్ అయ్యేవారు అనుకుంటే క్వశ్చన్ టు మొత్తం కాన్సెప్ట్ తెలుసుకుంటూ వెళ్ళడం ఓకే. ఇక ఈ 30 మార్క్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివే 30 to 40 పేజెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ 30 to 40 పేజెస్ ఇన్ఫర్మేషన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్? 2 or 3, 4, ఇంకా 1 మార్క్ కదా.
దీని నుంచి వచ్చేది 1 మార్క్. మెయిన్స్లో 90% రాలేదు ఇప్పటిదాకా కదా. అంటే మనకి ఎక్కడి నుంచి మార్కులు వస్తాయో క్లారిటీ ఉండాలి. ఒకటి అంటే మార్క్స్ స్కోరింగ్ ఏరియా ఏంటి, స్కోరింగ్ కాంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్ అనే టాపిక్ ఉంది. ఒక ఆస్పిరెంట్కి 2 hours టైం ఉంది, కొత్తగా ప్రిపేర్ అవుతున్నాడు, ఏమీ తెలియదు సబ్జెక్ట్. ఫండమెంటల్ రైట్స్కి ఒక 1 hour, ఇక్కడ 2 hours టైం ఎలా అలొకేట్ చేస్తారు? ఫండమెంటల్ రైట్స్కి ఒక 1 hour, ఫండమెంటల్ డ్యూటీస్కి ఒక 1 hour అలాట్ చేయడం అనేది జనరల్ మెథడ్. కానీ సార్ ఫండమెంటల్ రైట్స్ నుంచి గ్రూప్ 2 మిగతా ఎగ్జామ్స్లోనేమో ఎక్కువ ఉంటాయి, గ్రూప్ 1లో ఫండమెంటల్ రైట్స్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 2 to 3 మార్క్స్ ఓవరాల్గా, క్వశ్చన్స్ కేసెస్ అన్ని కలిపి. ఫండమెంటల్ డ్యూటీస్ సమ్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ 1 question, సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. ఈ క్లారిటీ ఉంటే అలొకేషన్లో ఇక్కడ 1 hour 45 minutes వెళ్తుంది, ఇక్కడ 15 minutes వెళ్తుంది కదా. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ అంటేనే బిజినెస్ అప్రోచ్, పక్కగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బ్లూ ప్రింట్ మీరే తయారు చేసుకోవాలి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి. సో మీకు చాప్టర్స్ ఇస్తాడు, కానీ మీరు ఏం చేయాలి, టాపిక్స్ ఇంకా వీలైతే సబ్ టాపిక్స్ తయారు చేసుకోవాలి. దీంతో పాటుగా ఇంటర్లింక్డ్ ఏరియాస్, పాలిటీని టెక్స్ట్ బుక్ మెథడ్లో స్టార్ట్ టు ఫినిష్ అలాగే చదువుకుంటూ వెళ్ళకూడదు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ప్రియాంబుల్. మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయండి, యూపీఎస్సీ రాయండి, ఏ ఎగ్జామ్ రాయండి, స్టార్ట్ విత్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఇస్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది కాబట్టి ఫస్ట్ మనం ప్రియాంబుల్తో స్టార్ట్ చేయాలి ఇండియన్ పాలిటీ. ప్రియాంబుల్తో స్టార్ట్ చేశాక నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. ఇది ఆర్డర్. ప్రవేశిక, రాజ్యాంగ లక్షణాలు, తర్వాత ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, తర్వాత వాటి మధ్య రిలేషన్, ఫండమెంటల్ డ్యూటీస్. ఇక్కడ దాకా చదివాక నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది టెక్స్ట్ బుక్లో, ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత టాపిక్ ప్రెసిడెంట్ ఉంటుందా, పార్లమెంట్ ఉంటుందా? ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత ప్రెసిడెంట్ ఉంటుంది. ప్రెసిడెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్, ఎలాబొరేట్గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇవంతా అయిపోయాక అప్పుడు పార్లమెంట్ కదా. మీరు ప్రెసిడెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయాక నెక్స్ట్ ప్రెసిడెంట్ అనే టాపిక్ స్టార్ట్ చేశారు. 2 లైన్లు చదివారు, ఒక పేజ్ చదివారు. చదివిన తర్వాత ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్ త్రూ ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ చేత ఎన్నుకోబడతాడు, నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని ఉంటుంది. ప్రెసిడెంట్ ఈస్ ఎలెక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్ అని ఉన్నప్పుడు హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎలెక్టెడ్ లోక్సభ, రాజ్యసభ, విధానసభ మెంబర్స్. ఇవన్నీ చదివి క్లారిటీ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రిపరేషన్లో. అలాంటప్పుడు అసలు ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏంటో తెలియకుండా, ఎలక్టెడ్ లోక్సభ, అసలు లోక్సభ, రాజ్యసభ అంటే ఏంటో తెలియకుండా ప్రెసిడెంట్లోకి వెళ్తే ఏమవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత నెక్స్ట్ మనం ఆర్గనైజ్ చేసుకుంటా చదవాల్సిన టాపిక్ ఏంటి, పార్లమెంట్. ప్రెసిడెంట్లోకి వెళ్ళకూడదు. పార్లమెంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ, ఈ పార్లమెంట్ ఏరియా నుంచి మనకి ఆబ్జెక్టివ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఫ్యాక్ట్స్ ఇవే అడుగుతాడని మనం గ్యారంటీగా చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి ఓవరాల్గా అన్ని ఫ్యాక్ట్స్ కవర్ చేయాల్సి పార్లమెంట్లో. మరి అలాంటప్పుడు సార్ ఒక్కొక్కటి 30 పేజీలు ఉంది, పార్లమెంట్ ఒక 30 పేజీలు ఉంది, అంటే లోక్సభ, రాజ్యసభ ఒక 30 పేజెస్ ఉన్నాయి. ఇలా పేజెస్ పెంచుకుంటూ పోతే ఒక టెక్స్ట్ బుక్ ఒక 1000 పేజెస్ అయితే ఆ ఓవరాల్గా మీరు ఒక 10 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు అన్ని కలిపితే మినిమం వేసుకున్నాం. 1000 into 10 అంటే 10,000 పేజెస్ ఒక ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వడం ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందా? 10,000 పేజెస్ ఒకవేళ ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందా అంటే చదవగలరా? చదివిన తర్వాత ఒక 10 రివిజన్స్ అన్నా చేయాలి. ఇది ఒక రియాలిటీ. 10 రివిజన్స్ చేయకుండా మీరు వెళ్ళకండి. ఎందుకంటే నేను ఒక 20 ఏళ్ళ నుంచి అశోక్ నగర్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూస్తున్నవాడిని, ఓ 20 ఏళ్ళ నుంచి టీచింగ్లో ఉన్నవాడిని. 2014 నుంచి ఇప్పటిదాకా, 2013 నుంచి ఇప్పటిదాకా గ్రూప్ 1 పేరుతో ఉన్నటువంటి డజన్ల మంది నాకు తెలుసు. ఇంకా మోర్ దెన్ 12 years అయినా, ఇంకా 12 years 13 years నుంచి ఇంకా ప్రిపరేషన్ పేరుతో ఇక్కడే ఉన్నారు. ఇది ఒక చిన్న సైజు కృష్ణానగరు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయిన తర్వాత ఒకటి మీకు సర్వీస్ రావడం, రెండో ఆప్షన్ మీకు ఏజ్ అయిపోవడం. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. వన్స్ ఇది ఆల్కహాల్ ఇలాంటి వ్యసనాల కన్నా పెద్ద వ్యసనం. కాంపిటివ్ ఎగ్జామినేషన్ రాయాలన్న ఆలోచనే చాలా ఒకసారి రాకూడదు మనిషికి. వచ్చిందంటే సర్వీసే వస్తుంది, లేదంటే పోతుంది, ఏజ్ అయిపోతుంది.
ఇక్కడ మీరు సక్సెస్ స్టోరీలు చూస్తుంటారు, 4-5 మంది 10 మంది పేపర్లో వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ వేల మంది లైఫ్లు ఇక్కడే పోతుంటాయి. మరి ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎందుకు సర్వీస్ రావట్లే? మీ అబ్జర్వేషన్ ఏంటి? మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ప్రిపేర్ అవుతున్నట్టుగా మీకు తెలుసు, ఎక్కడ మిస్ అవుతున్నారు? సర్వీస్ ఎందుకు రావట్లేదు? మళ్ళీ నోటిఫికేషన్, ఓసారి ప్రిలిమ్స్ పోయింది అంటాడు, ఓసారి మెయిన్స్ పోయింది అంటాడు, ఓసారి ఇంటర్వ్యూ పోయింది అంటాడు, ఓసారి ఇంకోటి చెప్తుంటారు, అలాగే ఉంటున్నారు. ఎందుకు? ఎక్కడెక్కడ డిమెరిట్స్ ఉన్నాయనుకుంటున్నారు? స్ట్రాటజీ, నెక్స్ట్ ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇంకా రివిజన్ లేకపోవడం, ఓకే, ఇంకా కన్సిస్టెన్సీ లేకపోవడం కదా. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి హైలీ ఇంటెలెక్చువల్ పనిచేయడు. ఇక్కడ స్టేబుల్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళే ఇక్కడ పనిచేస్తారు. హైలీ ఇంటెలెక్చువల్ ఉంటే వాళ్ళకి తొందరగానే వస్తాయి, అది వేరే విషయం. విత్ ఇన్ ద 1 year వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, మీరు సెకండ్ ర్యాంక్ వచ్చింది యూపీఎస్సీలో గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఫస్ట్ అటెంప్ట్లో అని చదివారు. అలాంటి వాళ్ళు రేర్ ఎగ్జామ్షన్. వాళ్ళ ఫాదర్ సివిల్ సర్వెంటే, వాళ్ళ మదర్ సివిల్ సర్వెంటే, వాళ్ళకి 3వ క్లాస్ నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ ఏముంటుందో డిఫరెన్స్ తెలుసు. ఇక్కడ చాలామందికి 20 ఏళ్ళు వచ్చాక కళ్ళు తెచ్చారు. అంటే మనకున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, మన అవేర్నెస్ క్రియేట్ అయ్యాలని టైం పడుతుంది. అలాంటప్పుడు రావడానికి టైం పడుతుంది కదా. సో ఈ డిఫరెన్స్ ఒకటి ఐడెంటిఫై చేయండి. ఏది సిలబస్సో ఏది సిలబస్ కాదో ఫస్ట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎన్సీఆర్టీలు లేదా స్కూల్ టెక్స్ట్ బుక్స్ ప్రైమరీగా చదవాలిగా. ఏ ఎగ్జామ్ రాయాలన్నా మార్కెట్లో ఒక సండే మార్కెట్కి వెళ్ళి స్కూల్ టెక్స్ట్ బుక్లు పర్చేజ్ చేశారు, లేదా ఎన్సీఆర్టీలు పర్చేజ్ చేశారు. దాంట్లో మీరు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్, లేకపోతే వర్సైల్స్ ట్రీటీ, ఇవన్నీ చదివారనుకోండి. ఎన్ని మార్కులు వస్తాయి మీ ఎగ్జామ్లో? మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, వర్సైల్ సంధి, నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి మొత్తం చదివచ్చారు. ఒక 15 రోజులు స్పెండ్ చేశారు. ఏమి రావు, సిలబస్లో లేదు. సో కాబట్టి ఎన్సీఆర్టీలు చదవాలి, స్కూల్ బుక్స్ చదవాలి అంటే ఏదో ఒకటి చదివేమని కాదు, సిలబస్లో ఉన్నవేవి లేనివేవి చూసుకోవాలి. దీని తర్వాత ఫస్ట్ మీకు టైంని ఆర్గనైజ్ చేసుకోండి. 2.5 hours పడుతుందన్న చోట దాన్ని 100 hours చేయాలంటే ఫస్ట్ మనం టెక్నికల్గా ఇంటర్లింక్డ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పాలిటీ ఉంది. సెంట్రల్లో పార్లమెంట్ తెలుసుకున్న తర్వాత స్టేట్లో స్టేట్ లెజిస్లేచర్, అంటే లోక్సభ, రాజ్యసభ తర్వాత విధానసభ, విధాన పరిషత్. అలాగే సెంట్రల్లో ప్రెసిడెంట్, స్టేట్లో గవర్నర్, పిఎం, సిఎం, సుప్రీంకోర్టు, హైకోర్టు, 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్, అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని. అలా కనుక చేసుకోగలిగితే ఫస్ట్ 50% ఆఫ్ ద టైం సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని మీ సిలబస్లో ఉంది, రాజ్యాంగబద్ధ సంస్థలు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? అటార్నీ జనరల్, కాగ్, యూపీఎస్సి, ఫైనాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఎన్సిఎస్సి, ఎన్సిఎస్టి, ఎన్సిబిసి, ఇట్లా మొత్తం లిస్టు. ఎన్ని పేజీలు ఉందండి టెక్స్ట్ బుక్లో? తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఒక టాపిక్ ఉంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థలు ఒక పెద్ద లిస్టు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒకటి. మొత్తం ఎన్ని పేజీలు ఉంటుంది ఎప్పుడన్నా చూసారా? నియర్ బై 150 pages ఉంటుంది అన్ని కలిపితే కదా. 150 pages చదివితే ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? 1 or 2. డిస్క్రిప్టివ్లో 1, అంతే కదా. మరి ఇప్పుడు ఒక 10 marks క్వశ్చన్, ఒక 1 or 2 questions కోసం 120 pages నిజంగా చదవాలా, లేదా 150 pages చదవాలా, వదిలేయాలా? చదవాల్సిందే, బట్ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్, ఇప్పుడు ఇలా రాసాం అనుకుందాం, సబ్జెక్ట్ మ్యాటర్, అంశము, అటార్నీ జనరల్, కాగ్, ఫైనాన్స్ కమిషన్, యూపీఎస్సి, ఎలక్షన్ కమిషన్, ఇలా లిస్ట్ అవుట్ చేసి ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి ఆర్టికల్ ఇక్కడ నుంచి 76, 148, ఆర్టికల్ 280, 315 అనే ఫండమెంటల్తో మొదలుపెట్టి టోటల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తే ఒక 15 columns వచ్చాయనుకోండి, మొత్తం కవర్ అవుతుంది కదా. కవర్ అయిన తర్వాత దీని మీద మళ్ళీ క్వశ్చన్స్ మనం, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి ఏం చదువుతాం? యూపీఎస్సి యాక్చువల్లీ 1919 యాక్ట్
అడ్వైస్ చేశాక లీ కమిషన్ రికమెండేషన్స్ 1926లో, ఆ తర్వాత 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండిపెండెంట్ ఇండియాలో యూపీఎస్సీ స్టార్ట్ అయింది. ఏం చేసింది కదా. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా, అంటే యూపీఎస్సీకి 100 years అయింది స్టార్ట్ అయినప్పటి నుంచి. కాబట్టి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. ఎలా? 10 మార్క్స్కి. యూపీఎస్సీ మీద ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు? జనరల్ కామన్ సెన్స్తో మనం అబ్జర్వ్ చేద్దాం. ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో ఏ కమిషన్ రికమెండేషన్స్ ఎట్లా అనేది ఫ్యాక్ట్స్ అన్నీ ఓకే. డిస్క్రిప్టివ్ అడగదలుచుకుంటే ఏం అడగచ్చు? ఒకవేళ 10 మార్క్స్కి అడగాలనుకుంటే యూపీఎస్సీని ప్రొటెక్టర్ ఆఫ్ మెరిట్, యూపీఎస్సీని ప్రతిభా పరిరక్షణకర్త అంటారు. ప్రొటెక్టర్ ఆఫ్ మెరిట్గా సక్సెస్ఫుల్ అయిందా లేదా అడగొచ్చు. ఇంకేం అడగొచ్చు? మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదుగా, క్వశ్చనే కదా, చెప్పండి. మార్పులు ఎలా చెందింది అంటే చేంజెస్ ఎలా వచ్చాయి? ఇంకా మనం ఎన్ని ఆస్పెక్ట్లు అడగాలో అన్ని ఆస్పెక్ట్స్ ట్రై చేసాం అనుకుందాం. అంటే యూపీఎస్సీ రోల్ ఏంటి, యూపీఎస్సీ ఏ రిక్రూట్ చేస్తుంది, సక్సెస్ ఆ ఫెయిల్యూర్, ఇవన్నీ రాసుకున్నాం. ఏమనొచ్చు అంటే ఫ్రమ్ 1950 to now యూపీఎస్సీ ఈజ్ గ్రాడ్యువలీ డైల్యూటెడ్. 1950 నుంచి ఇప్పటిదాకా యూపీఎస్సీ క్రమక్రమంగా బలహీనపడింది, చర్చించండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. నిజంగా యూపీఎస్సీ డైల్యూట్ అయిందా 1950 to now? మరి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడు? ఒకవేళ ఇలా అడగదలుచుకుంటే ఎందుకు అడిగాడంటే ఇక్కడ మీరు ఎస్ నో అనే ఆన్సర్ రాయడానికి లేదు. ఏది రాయాలన్నా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీరు ఆన్సర్ రాస్తారు కదా. యూపీఎస్సీ ఈజ్ రియల్లీ డైల్యూటెడ్ ఆర్ నాట్? ఫస్ట్ ఇది చెప్పాలి. ఇప్పటికీ కూడా అంతో ఇంతో జనాలకు నమ్మకం ఉంది కదా, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీద ఉన్నంత అయితే నెగిటివ్ ఇంపాక్ట్ లేదు కదా. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ అవుద్దేమో, మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుద్దేమో, లేకపోతే ఇంకా జరుగుతుందో లేదో, ఇట్లాంటి భయాలు ఉన్నాయా యూపీఎస్సీలో? ఏం లేవు కదా. ఇక్కడ యూపీఎస్సీ ఈజ్ గ్రాడ్యువలీ డైల్యూటెడ్ అన్నప్పుడు క్వశ్చన్ అడుగుతున్న క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? 1950లో యూపీఎస్సీ ప్రొటెక్టర్ ఆఫ్ మెరిట్గా స్టార్ట్ అయినప్పుడు యూపీఎస్సీ ఏం చేసేది? బ్యూరోక్రసీ రిక్రూట్మెంట్ మాత్రమే కాకుండా తర్వాత సర్వీస్ కండిషన్స్, వాళ్ళ మీద వచ్చేటువంటి అలిగేషన్స్ ఏమన్నా ఉంటే కరప్షను, తర్వాత ప్రమోషన్స్, ఇవన్నీ ఎవరు చూసేవాళ్ళు? యూపీఎస్సీ. ఇప్పుడు కూడా యూపీఎస్సీకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కానీ 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చిన తర్వాత కరప్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ యూపీఎస్సీ చూడడం తగ్గింది. అంటే ఆ మేరకు యూపీఎస్సీ రోల్ తగ్గిపోయిందా లేదా? 1975 తర్వాత అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత ఈ గ్రూప్ బి, సిడి ఏవో ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్స్ అన్ని అంతకుముందు యూపీఎస్సీ కండక్ట్ చేసేది. ఆ ఎగ్జామ్స్ అన్ని ఎవరికి షిఫ్ట్ అయినాయి? ఎస్ఎస్సికి షిఫ్ట్ అయినాయి. తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళకి కూడా రిక్రూట్మెంట్ ఎవరు చేసేవాళ్ళు? ఓఎన్జీసీ ఇలాంటి వాళ్ళకి కూడా యూపీఎస్సీ. తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ సంబంధించిన బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళే చేసుకుంటారు కదా. తర్వాత యూపీఎస్సీ కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఏంటి? రిజర్వేషన్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్లా మొత్తం ఎక్కడెక్కడ తగ్గిందో చెప్పుకుంటూ వచ్చి కన్క్లూజన్ ఏం చేయాలి అంటే టు స్ట్రెంథెన్ ద యూపీఎస్సీని బలపరచడం కోసమే దాని విధుల్ని తగ్గించాలి తప్ప ఇట్ ఈస్ నాట్ డైల్యూటెడ్. అంటే యూపీఎస్సీ బాగా పర్ఫామ్ చేయాలంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే బాగా పర్ఫామ్ చేయలేదు. స్పెషలైజ్డ్ కంట్రోల్, స్పెషలైజ్డ్గా ఎదగాలి కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ వేరే వాళ్ళకి అప్పగిస్తే ఏమవుతుంది? యూపీఎస్సీ ప్రాపర్గా ప్రొటెక్టర్ ఆఫ్ మెరిట్గా కొనసాగుతుంది అని ఆన్సర్ రాయాలి. అంటే ఫస్ట్ థింగ్ మనకి క్వశ్చన్ ఎందుకు అలా అడిగాడు అనేది తెలియాలి. ఇక్కడ ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో ఉన్నప్పుడేమో మనకు ఆ రిస్క్ లేదు, కానీ డిస్క్రిప్టివ్లో మాత్రం ఇలాంటివి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్ ఉందనుకుందాం. కాగ్ మీద అడగదలుచుకుంటే ఏమడుగుతాడు? కాగ్ రోల్ ఏంటి, లేకపోతే ఎలాంటి ఆడిట్స్ చేస్తుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేయడంలో కాగ్ ఎలా సక్సెస్ అయింది, ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీగా కాగ్ రోల్ ఎలా ప్లే చేస్తుంది, ఇలా అడుగుతాడు. కానీ ఒక ఎగ్జామ్లో ఏమడిగాడు యూపీఎస్సీలో లాస్ట్ టైం? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో డిఫరెన్స్ ఏం లేదు నా దృష్టిలో. కొంతమంది మనల్ని మనం మభ్యపెట్టుకోవడం కోసం అది యూపీఎస్సీ సార్ మనల్ని అట్లా అడగడు. ఎందుకు అడగడు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా ఒకటే. పోనీ వాళ్ళు మనల్ని అడగకపోయినా ఒకవేళ అడిగారు అనుకుందాం ఎక్కడన్నా, యూపీఎస్సీ రాసేవాళ్ళు మీరు రాసే గ్రూప్ 1 రాయరా? అంతే కదా, కాంపిటీషన్ వాళ్ళతోనే కదా. కాబట్టి దీంట్లో అల్టిమేట్గా ఏం అడిగినా సరే మనం ఆన్సర్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ద రోల్ ఆఫ్ కాగ్ని ఏమంటారంటే
ప్రొటెక్టర్ ఆఫ్ పబ్లిక్ పర్సన్, ప్రభుత్వ ఖజానా సంరక్షకుడు. ప్రొటెక్టర్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ అంటారు, లేదా వాచ్ డాగ్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంఘటిత నిధిని కాపాడే ఒక కాపలా కుక్క, వాచ్ డాగ్. ఏమడిగాడంటే కాగ్ రోల్ ఈస్ గ్రాడ్యువలీ చేంజ్ వాచ్ డాగ్ టు బ్లడ్ హోన్ డిస్కస్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఏంటి? కాగ్ రోల్ క్రమంగా మారింది, కాపలా కుక్క నుంచి వేట కుక్కగా మారాడు. ఇది క్వశ్చన్. అంటే ఏ విషయాలు మనం అక్కడ చెప్పాలి? 2G స్పెక్ట్రమ్ నుంచి అంటే ఏ సందర్భాల్లో కాగ్ బ్లడ్ హోండ్ అయ్యాడు, వేట కుక్క. కాపలా కుక్క అక్కడ కూర్చొని కాపలా కాస్తుంది, వేట కుక్క వెంటాడి పట్టుకొస్తుంది, కాబట్టి వెంటాడుతున్నాడు కాగ్ అన్న కోణంలో చెప్పి ఫైనల్గా మనం కన్క్లూజన్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ బాడీగా దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అంబేద్కర్ ఏం చెప్పాడు, ఇలా ఏదో ఒక స్టేట్మెంట్తో కన్క్లూడ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, అవి మనం చూసుకోవాలి. ఇంకా డైనమిక్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా ఒక కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నప్పుడు దానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జరుగుతున్నటువంటి యాంటీ డిఫెక్షన్ ఇష్యూస్ మీరు చూస్తున్నారు కదా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయం. స్పీకర్ రోల్, ఆల్రెడీ స్పీకర్ ఏం చేశాడు? వాళ్ళని డిస్క్వాలిఫై చేయమేమో అని చెప్పాడా లేదా? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎవరైతే షిఫ్ట్ అయ్యారో వాళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు టైం ఇచ్చింది. టైం ఇచ్చిన తర్వాత వీళ్ళని డిస్క్వాలిఫై చేయట్లేదని ఎవరు చెప్పారు? స్పీకర్ చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో ఛాలెంజ్ చేయండి. మళ్ళీ ఛాలెంజ్ ఏంటి? రీసెంట్గా ఆల్రెడీ జడ్జిమెంట్ కదా ఇచ్చేసింది, స్పీకర్ డిస్క్వాలిఫై చేయనని చెప్పేసాడు, అయిపోయింది కదా, స్టోరీ అయిపోయింది కదా. మళ్ళీ ఇంకో ఛాలెంజ్ ఏంటి? ఇది అసలు ఫాలో చేశారా? మళ్ళీ ఈ విషయాన్ని ఛాలెంజ్ చేశారని తెలుసా? ఓకే. ఎందుకలా అంటే స్పీకర్ రూలింగ్ని ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి జడ్జిమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి? స్పీకర్ డిసిషన్ ఏమీ చేయకపోతే ఛాలెంజ్ చేయడం, స్పీకర్ డిసిషన్ని ఛాలెంజ్ చేయడం, రెండు వేరు కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్ ఉన్నాయి, అంటే ప్రెసిడెంట్కి రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ సెంటెన్స్ కూడా ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? క్షమాభిక్ష పెట్టచ్చు. ప్రెసిడెంట్ డెత్ సెంటెన్స్కి పార్డన్ చేశాక మళ్ళీ మనం ఛాలెంజ్ చేయొచ్చా? అంటే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఓ పనిష్మెంట్ వేసింది, ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారు, ఆయన ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ ఫోన్ లేని వదిలేసాడు అనుకోండి, పార్డన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ని ఎలా నువ్వు వాడిని వదిలేసావని మనం ఛాలెంజ్ చేసి కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? లేదు. ఎందుకు? హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి. మీరు ఒకసారి ఇమాజినేట్ చేయండి, ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్లో ఎవడైనా క్రైమ్ చేసిన వాడిని ప్రెసిడెంట్ పార్డన్ చేశాడు అనుకుందాం, వదిలేశాడు అనుకోండి, క్షమించి. లేదా కలకత్తా ఇన్సిడెంట్లో ఎవరైనా అట్రాసిటీ చేసిన వాడిని వదిలేశాడు. ఇప్పుడు ఇండియాలో ప్రెసిడెంట్ అంటే నామినల్ హెడ్ కదా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ నామినల్ రోల్ ప్లే చేస్తాడు. ఇలాంటి కండిషన్లో ప్రెసిడెంట్ ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఎవరైనా వదిలేస్తే మీరు నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా ఏం ఫీల్ అవుతాం? ప్రెసిడెంట్ తప్పు చేశాడనే కదా. మరి అలాంటప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయాలా వద్దా? చేయాలన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఈ పాయింట్ లేదు, జ్యుడిషియల్ యాక్టివిజం ఉంది కదా, న్యాయశాఖ క్రియాశీలతలో కొన్ని కేసెస్ ఉన్నాయి. కేఆర్ సింగ్ కేసు 1986లోనే, ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితమే. ధనుంజయ్ చటర్జీ, గౌరవ్ వెంకటరెడ్డి ఇలాంటి కేసుల్లో ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి పార్డనింగ్ పవర్స్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మనం బేసిక్గా కాన్స్టిట్యూషన్ మాత్రమే కాకుండా డైనమిక్స్లో వస్తున్నటువంటి చేంజెస్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. స్పీకర్ రూలింగ్ని ఛాలెంజ్ చేయొచ్చు. స్పీకర్ రూలింగ్ని ఛాలెంజ్ చేయొచ్చా లేదా? స్పీకర్ నిర్ణయాన్ని చేయొచ్చు. ప్రెసిడెంట్ డిసిషన్స్ని ఛాలెంజ్ చేయొచ్చా? చేయొచ్చు కదా. సో మరి ఇప్పుడు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఏమంటాడంటే విచ్ ఈస్ నాట్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ అంటాడు. ఏవి ఛాలెంజ్ చేయొద్దు కోర్టులో? ఇంకా ఇవన్నీ ఏమి అడగకుండా క్వశ్చన్ అడుగుతున్నాడు. విచ్ ఈస్ నాట్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా. భారతదేశంలో న్యాయ సమీక్ష పరిధిలోకి రాని అంశాలు ఏంటి? ఎలా? మనం ఏదైనా సరే మనకి థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉన్నప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగితే కోర్టుకు వెళ్ళొచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ సమ్ ఇష్యూస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ. అవి ఏంటి అంటాడు. అవి మనకు ఒక చోటు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూసుంటారు, అసెంబ్లీలో, పార్లమెంట్లో గొడవలు పట్టుకొని ఒకరినొకరు కొట్టుకున్నంత పని చేస్తారు. వీళ్ళు ఎందుకు కేసులు పెట్టుకోరు? అసలు ఆ డిబేట్లను మనం ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 361 ప్రకారం ఏంటి? ప్రెసిడెంట్ గవర్నర్కున్న స్పెషల్ ప్రొటెక్షన్స్ని ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలు, ఆర్టికల్ 194 ప్రకారం ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్పెషల్ పవర్స్ని మనం క్వశ్చన్ చేయకూడదు. అలాగే మనకి పర్సనల్ లాస్, హిందూ లా, మామడన్ లా, క్రిస్టియన్ లా,
ఈరోజు మన కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయమని కోర్టు ఎందుకు ఆర్డర్ చేయట్లేదు? భారతదేశం మొత్తంలోనూ ఉమ్మడి పౌర స్మృతి, ఒక వ్యక్తి ఒకే ఒక్క జీవించి ఉన్న జీవిత భాగస్వామిని కలిగి ఉండాలనే పాయింట్ని ముస్లింలకు ఎగ్జామ్షన్ ఇస్తే ఎందుకు ఆర్టికల్ 44ని కోర్టు ఇంప్లిమెంట్ చేయమని చెప్పట్లేదు? పర్సనల్ లాస్ విషయాల్లో జ్యుడిషియల్ రివ్యూకి ఛాన్స్ లేదు కదా. ఇలాంటివి మొత్తం ఒక చోట చేర్చి దీస్ ఆర్ నాట్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ ఇలా రాసుకో. సో సింపుల్, ఇది పద్ధతి. మనం స్టార్ట్ చేశాక ఒక్కొక్కటి చూద్దాం. సో మీకేమన్నా తెలుసుకోవాలనుకున్న విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అవి చెప్పిన తర్వాత నేను ఒకసారి సిలబస్ మొత్తం, సిలబస్ అంటే కంప్లీట్ మైక్రో లెవెల్ ప్లానింగ్ అలా రాసుకోండి, పిన్ టు పిన్ రాసుకోండి. ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఈలోపు మీరు అడగాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి. పాలిటిక్స్ సంబంధించి, గవర్నెన్స్ సంబంధించి ఏమైనా అడగాల్సిన పాయింట్లు ఉన్నాయా? నేను ఇంకా మీ గవర్నెన్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఇంకొకటి, పాలిటిక్స్ సపరేటు, గవర్నెన్స్ సపరేటు ఉండదు. ఓవరాల్గా ఇప్పుడు ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని తెలంగాణలో గవర్నెన్స్లో ఉన్నాయి. సో ఇది చెప్తే మళ్ళీ గవర్నెన్స్ సంబంధించిన ఒక బేసిక్ ఐడియా ఇచ్చి ముందుకెళ్దాం. మీరు అడగాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి? పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించి మీరు ఏమైనా అడగొచ్చు. ఎంత డైనమిక్గానైనా మనం డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వెళ్ళాలి కూడా. అనుమానాలు, భయాలు, టోటల్ ఎన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి చెప్పండి, మిగతా వాళ్ళు కూడా. ఇంకా ఇదొక్కటే, ఈ ప్రశ్న వచ్చిందంటే దీని వెనకాల దీని కాన్సిక్వెంటల్ క్వశ్చన్స్ ఏమి, ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని అమెండ్మెంట్స్, ఎన్ని కేసులు, ఇవన్నీ కదా. ఫస్ట్ థింగ్ మీరు అది తీసేయండి. ఎన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే నేను ఒక 150 గుర్తుపెట్టుకోవాలి సార్ అని చెప్తాను. మీకు ఏమనిపిస్తుంది, సార్ 150 అంటే ఎట్లా సార్, ఇది మరీ అన్యాయం, కొంచెం ఏమైనా తగ్గించుకోలేవా అని బేరం ఆడతారు మళ్ళీ కదా. సో అట్లా కాదు. పాయింట్ ఏంటంటే మీరు ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోకండి. అసలు ఆర్టికల్స్ మీరు నేర్చుకున్న కాన్సెప్ట్లో భాగంగానే ఉండాలి. ఒక క్వశ్చన్, ఇంకోటి జనాలకు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, సార్ ఆర్టికల్స్ అనేటువంటి రిస్క్ ప్రిలిమ్స్లోనే ఉంది, మెయిన్స్లో అలా ఏమి ఉండదని. ఒక ఎగ్జామ్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టికల్ 15 and 16 అని అడిగాడు, 10 మార్కులు. అప్పుడు ఏం చేయాలి, 15(1) నుంచి 15(6) వరకు ఉన్నటువంటి అన్ని సబ్ క్లాసులు, 16(1) నుంచి 16(6) వరకు ఉన్న 8 సబ్ క్లాసులు మొత్తం గుర్తుండాలి. మొత్తం అక్కడ మీరు రాసేది అక్కడ ఫ్యాక్టే. ఇలాంటి క్వశ్చన్కి మామూలుగా గ్రూప్ 1లో 10కి 6 మార్కులు వస్తాయి. ఇలా ఎగ్జాక్ట్గా రాయగలిగితే 7, 8 కూడా రావచ్చు. ఆ ఒక్క క్వశ్చన్కే వస్తాయి, ఇంకా మిగతా వాటికి రావు. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? ఆప్షన్ లేదు, అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. అది ఒక 150 దాకా ఉంటాయి. దీని ఇంక్లూడింగ్ సబ్ క్లాసెస్, మీరు భయపడకండి. నేను ఒకటి మీకు చెప్పగలను, ఒక 20,000 గంటలకు పైగా నేను క్లాస్లో ఉన్నాను ఇప్పటిదాకా. మీకు ఒక లాంగ్వేజ్ చదవడం, రాయడం వస్తే చాలు, పాలిటిక్స్, గవర్నెన్స్ నేను మీకు నేర్పించి పంపిస్తాను. దాని గురించి మీరు భయపడకండి. వాయిస్ వస్తుందండి, ఇది కరెంట్ పోతే ఓకేనా? రైట్. హౌ టు లింక్ విత్ ద కరెంట్ అఫైర్స్ అంటున్నాడు ఎవరో. కరెంట్ అఫైర్స్ ఎలా లింక్ చేయాలి అంటే, ఫస్ట్ మీకు కన్వెన్షనల్ ఏరియాలో క్లియర్ పిక్చర్ ఉంటే కరెంట్ అఫైర్స్ లింక్ చేయడం ఈజీ. కన్వెన్షనల్ ఏరియా తెలియకుండా మీరు న్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి చదివారా కదా? నాకు ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి. ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఏ రాజ్యాంగ సవరణ, ఎప్పుడు యాక్సెప్ట్ అయింది? 2023. మరి ఇప్పుడు ఏంటి డిబేట్? మళ్ళీ డీలిమిటేషన్ వల్ల, అంటే డీలిమిటేషన్ చేస్తే ఏమవుద్దట, సీట్స్ పెరుగుతాయి. ఇప్పుడు 106th అమెండ్మెంట్ ఏమంటుంది, ఉమెన్ రిజర్వేషన్కి లోయర్ హౌసెస్లో, అంటే లోక్సభలో కానీ, విధానసభలో కానీ, ఢిల్లీ పుదుచ్చేరి విధానసభలో కానీ 1/3 సీట్స్ ఇవ్వాలి, అవునా కదా? మరి 1/3 సీట్స్ డీలిమిటేషన్ చేసినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయో దాంట్లో 1/3 ఇచ్చేస్తారా లేదా? ఇచ్చేస్తారన్నప్పుడు ఇప్పుడు ఎందుకు డిస్కషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఎందుకు అది రిజెక్ట్ అయింది? రాలేదు, కరెక్టే. నేనేమంటున్నాను, ఇప్పుడు ఆల్రెడీ 106 అమెండ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ అయిందా లేదా? మరి అయినప్పుడు ఇంక మళ్ళీ డిబేట్ ఎందుకు? మీ లెక్కలో అయినట్టయితే పాపులేషన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి కాన్స్టిట్యుయెన్సీస్ పెంచాలని, పెంచితే పెంచిన దాంట్లో 1/3 ఉమెన్కి ఇవ్వాలని, ఇది రేషనలే కదా. ఇప్పుడు 106 అమెండ్మెంట్ని యాక్సెప్ట్ చేసినటువంటి పార్లమెంటు, అవును పెరుగుతాయి. ఇప్పుడు మనం 1/3 సీట్స్ అన్నాం తప్ప, సీట్స్ ఎన్ని ఉంటే దాంట్లో 1/3 అంతే కదా. ఇన్ని సీట్స్ అనే నెంబర్ చెప్పామా? లేదు కదా. అసలు డిబేట్ ఏంటి?
అంటే గవర్నమెంట్ అనుకుంటున్నది ఏంటి, ఎందుకు అపోజిషన్ పార్టీలు నో అన్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ వీళ్ళందరూ తప్పు చేశారన్నాడు, అసలు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? పెరగని. సరే డీలిమిటేషన్ పక్కన పెట్టండి, డీలిమిటేషన్ అయితే అది, డీలిమిటేషన్ లేకుండా ఓకేనా? ఓకే. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ అయిందా? బిల్ పాస్ అవడం అంటే ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేశాడా లేదా? అంటే యాక్ట్ అయిందా? యాక్ట్ అయింది. యాక్ట్ అవ్వకపోతే మీరు 106 అమెండ్మెంట్ అనరు దాన్ని, ఇంకా యాక్ట్ అయింది కదా. ఇక్కడ మనకి ఎంతవరకు అంటే లోక్సభ రాజ్యసభ ఒక బిల్ని యాక్సెప్ట్ చేశాక ప్రెసిడెంట్ బిల్ యాక్సెప్ట్ చేయడంతో మనం దాన్ని యాక్ట్ అంటాం. ఈవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినా సేమ్ ప్రాసెస్. యాక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే గెజిట్లో డిక్లేర్ చేయాలి, సో అండ్ సో డేట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది గెజిట్లో డిక్లేర్ చేశారా 2023లో? చేయలేదు కదా. చేయనప్పుడు అసలు గెజిట్లోనే డిక్లేర్ చేయలేని బిల్లుని మళ్ళీ దానికి అమెండ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, 2023లో ఈ 106 అమెండ్మెంట్ యాక్సెప్ట్ చేసి ఉమెన్ రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇది డీలిమిటేషన్ రికమెండేషన్స్ తర్వాత ఇంప్లిమెంట్ అవుతుందని అప్పుడు చెప్పారు, అవునా? డీలిమిటేషన్ రికమెండేషన్స్ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు, అలా వద్దు 2029లోనే మనం ఇంప్లిమెంట్ చేద్దాం అన్నది గవర్నమెంట్ ప్రపోజల్, అవునా? అసలు ఈ బిల్లే ఇంప్లిమెంట్ అవనప్పుడు దీనికి మళ్ళీ అమెండ్మెంట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, సార్ నువ్వు ఒక సోఫా తయారు చేయి అన్నారు, నేను ఇంకా తయారు చేయలేదు, మీరు ఆర్డర్ చేశారంటే మీరు నాకు ఆర్డర్ ఇచ్చి నేను దాన్ని తయారు చేశాక నువ్వు మాడిఫికేషన్స్ చెప్పాలి, కానీ అసలు నేను ఇంకా స్టార్టే చేయలేదు, ఇప్పుడు నువ్వు మాడిఫికేషన్స్ ఎలా చెప్తున్నావు? అసలు ఆ పాసిబిలిటీ లేదు కదా. టెక్నికల్ పాయింట్ ఏంటంటే బిల్ రాజ్యసభలో మూవ్ చేయడానికి ముందు రోజు అర్ధరాత్రి గవర్నమెంట్ గెజిట్లో డిక్లేర్ చేసింది ఇది యాక్సెప్ట్ అయినట్టు. అంటే ఎంత టెక్నికాలిటీ ఉందో చూడండి. అంటే బిల్ యాక్సెప్ట్ అయింది, లేకపోతే అసలు అమెండ్మెంట్ అనే డిస్కషనే రాదు. ఇంప్లిమెంట్ అయినట్టు చెప్పి అప్పుడు దాన్ని డిబేట్ తీసుకెళ్లారు. డిబేట్ తీసుకెళ్ళిన తర్వాత ఏంటి, 2029 నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని గవర్నమెంట్ అంటది. గవర్నమెంట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఎలాగో వీళ్ళు నో అంటారు, నో అంటే ఇది ఎగిరిపోద్ది, ఎస్ అంటే ఆ క్రెడిట్ వీళ్ళకే వచ్చేస్తుంది కదా. అంటే అసలు ఈ బిల్లే యాక్సెప్ట్ అవ్వంది ఎట్లా బిల్ పెడతారు అని చెప్పి చాలా మందికి అర్థం కాకుండా చూస్తుంటారు. కానీ గవర్నమెంట్ ఎప్పుడో ఒకసారి ఏం చేస్తుంది, బిల్ పెట్టడానికి ముందే మూవ్ చేసేసి ఉంటారు. ఓకేనా? ఓకే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద మీకు క్లారిటీ ఉంటే ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2029లో ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఇంప్లిమెంట్ అయితే ఎన్ని సీట్స్ రిజర్వ్ అవుతాయి అనుకుంటున్నారు మీరు ఉమెన్కి? ఇప్పుడున్న పద్ధతిలోనే అనుకుందాం, 33% అంటే ఓన్లీ లోక్సభ తీసుకోండి, 181, అవునా? 2029లో 181 సీట్స్ రిజర్వ్ అవుతే ఆల్రెడీ మనకి 18th లోక్సభలో 74 మెంబర్స్ ఉమెన్ గెలిచారా? ఈ 181 ఈ 74 ఎప్పుడు గెలిచే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎంత అవుతారు? 255. 2034లో ఇక్కడ ఏం చేస్తారంటే ఉమెన్ రిజర్వేషన్ అంటే 181, 181, 181 అని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఏవి? 543. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ ఏ ఇంప్లిమెంట్ చేసేస్తారు 2029 అనుకుందాం. 2034లో ఏం చేస్తారంటే మళ్ళీ వీటిని డీ రిజర్వ్ చేస్తారు, అంటే ఇవి జనరల్లోకి వచ్చేస్తాయి. వచ్చేసాక బి రిజర్వ్ అవుతాయి. మళ్ళీ 2039లో ఏమవుతుంది, ఈ బి రిజర్వ్ అయినా డీ రిజర్వ్ అయిపోయి మళ్ళీ సి వస్తాయి. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం అబ్జర్వ్ చేస్తే 2044లో మోర్ దెన్ 400 పైన ఉమెనే ఉంటారు. ఎక్కడ? పార్లమెంట్. ఇంత ఇల్లాజికల్ ఇర్రేషనల్ బిల్ అసలు యాక్ట్ అవుతుందా, ఇంప్లిమెంట్ అవుద్దా? మరి ఎందుకు సీట్లు పంచుకుంటున్నారు జనాలు? అంతే కదా. అంటే 181 మెంబర్స్ ఫస్ట్ ఎలా గెలుస్తారు, డీ రిజర్వ్ అయిందంటే మళ్ళీ ఏమవుతారు, ఓసారి 5 years పవర్ని ఎంజాయ్ చేసిన ఉమెన్ మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారా? దాంట్లో 50% గెలుస్తారా? కొంతమంది 10 years పవర్ ఎంజాయ్ చేసి ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లో గెలుస్తారు. ఈ మొత్తం ఒక సైకిల్ తిరిగిన తర్వాత రిజర్వేషన్ తీసేస్తారు. ఇది పర్మనెంట్ రిజర్వేషన్ కాదు, ఒక సైకిల్ కదా. సో కాబట్టి టెక్నికాలిటీని అబ్జర్వ్ చేయండి, ప్రతి దాంట్లోనూ టెక్నికాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసిందా, చేయలేదా? హోమోసెక్సువాలిటీని లీగలైజ్ చేసిందా? హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేసిందా? స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పిందా? చెప్పి ఐపీసీ 377ని క్యాన్సిల్ చేసిందా లేదా? అప్పట్లో నాజ్ ఫౌండేషన్ లాంటి కేసులు.
ఇప్పుడు హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేసినటువంటి సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఎందుకు లీగలైజ్ చేయదు? రెండింటి డిఫరెన్స్ ఏమో మీరు పేపర్లో చదివిన దానికి మీరు ఏమి ఆన్సర్ ఫీల్ అయ్యారు? ఇండియాలో హోమోసెక్సువాలిటీ క్రైమ్ కాదు, అలాంటప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్ ఎందుకు అలో చేయదు సుప్రీంకోర్టు? అయితే ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? మ్యారేజ్కి లివ్ ఇన్ రిలేషన్కి. మ్యారేజ్ అంటే అందరికి చెప్తారు, లివ్ ఇన్ రిలేషన్ ఎవరికి చెప్పడు, అంతే తేడా. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అది నేను అడుగుతాను. మీరు రైట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైట్ రాంగ్ అన్ని తప్పులు ఇక్కడే చేసేయండి, ఇక్కడ మోమాటలు పెట్టుకోకండి. ఇక్కడ ఒకటి నేర్చుకుంటున్న ప్రాసెస్లో మనం అన్ని ఓపెన్గా మన థాట్ ప్రాసెస్ ఎక్స్ప్రెస్ అవుతే, వన్ వే కమ్యూనికేషన్ కాకుండా టూ వే ఉంటే నా వే కంఫర్టబుల్గా మీకు నేను కమ్యూనికేట్ చేయగలను ఏదైనా, అంతే. అంతే, టెక్నికాలిటీస్, వేరే రీజన్స్ ఏమీ లేవు, అంతే కదా. మరి దీంట్లో లివ్ ఇన్ రిలేషన్లో ఆ ప్రాబ్లం లేదా? ఇది ఒక్కటేనా మీరు చెప్పినటువంటి డిఫరెన్సియేషన్ అనేది? హస్బెండ్ ఎవరు వైఫ్ ఎవరు తెలియదని ఒక రీజన్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అనుకోండి, ఏమని 2017లో నాజ్ ఫౌండేషన్ కేసులో హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేసిన సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయకపోవడానికి ఉన్న రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, 10 మార్క్స్. చెప్పండి. ఒక పాయింట్ చెప్పారు, ఒక పాయింట్ మీరు చెప్పారు, మిగతా వాళ్ళు ఇంకో 9 పాయింట్లు చెప్పండి. యూనిఫామ్ సివిల్ కోడ్ దీనికి అసలు లింక్ ఏంటి? ఇది రిలీజియస్ బేస్డ్ కాదు కదా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా ఇండియాలో. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా, హిందువుల మామూడంలా క్రిస్టియన్ల లాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఉండదని వాళ్ళ క్లారిటీగా తెలుసు. సేమ్ సెక్స్ మ్యారేజెస్లో పిల్లలు ఉండరనే క్లారిటీ వాళ్ళకు ఉంది. కల్చర్ అంటే ఇక్కడే నో అనాలి, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనే వరకు వెళ్ళకుండా లివ్ ఇన్ రిలేషన్ని కూడా నో చెప్పాలి కల్చర్ అనే ఆస్పెక్ట్ తీసుకుంటే. ఇలాగే ఆలోచించాలి, సింపుల్ థింగ్ సార్, ప్రతి విషయాన్ని ఇలాగే ఆలోచించాలి అంతే. ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, ఏ యాక్ట్ అయినా సరే తీసుకుంటే బ్రైడ్ గ్రూమ్ అనే వర్డ్స్ ఉంటాయి, వరుడు వధువు. ఇప్పుడు ఇద్దరు మెన్ మ్యారేజ్ చేసుకుంటే ఏం రాయాలి? లేదా ఇద్దరు ఉమెన్ మ్యారేజ్ చేసుకుంటే ఏం రాయాలి? వధువు వరుడు, బ్రైడ్ గ్రూమ్ అంటే చెల్లదు. ఫస్ట్ పాయింట్ ఇది. నెంబర్ 2, అడాప్షన్. వాళ్ళకి ఎలాగో పిల్లలు ఉండరు కాబట్టి అడాప్షన్ చేసుకోవాలంటే అడాప్షన్లో ఇద్దరికి వాళ్ళకి మళ్ళీ దానికి ఒక స్పెషల్ క్లాజ్ ఉంటుంది, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి పర్మిషన్ కావాలంటుంది. మరి ఇక్కడ ఎవరు మదరు ఎవరు ఫాదరు? అడాప్ట్ చేసుకునేటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు కావాలి. ఇప్పుడు ఇద్దరు తండ్రులే అవుతారు లేదా ఇద్దరు తల్లులే అవుతారు, ఇదొకటి. నెక్స్ట్ పెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉమెన్ అనుకోండి, ఉమెన్లో ఒక ఉమెన్ ఏమో మీరు వీలైతే అక్యూజ్డ్ అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఇంగ్లీష్లో అన్నిట్లో ఉంది. దాంట్లో లెస్బిజియన్ లైఫ్ స్టైల్లో ఉండేటువంటి థాట్ ప్రాసెస్, ఐడియాలజీ అంతా ఒక 1.5 hour డాక్యుమెంటరీ ఉంది, చూడండి ఇప్పుడు తర్వాత. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇద్దరు దీంట్లో ఒక ఉమెన్ బ్రెడ్ విన్నర్ జాబ్ చేస్తుంది, ఇంకొక ఉమెన్ డిపెండెంట్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉంది. అలాంటప్పుడు ఒకవేళ ఏమన్నా లైఫ్ థ్రెట్ అయ్యి ఈమె చనిపోయింది అనుకోండి, ఈమెకు జాబ్ వస్తుందా? ఇప్పుడు ఇండియన్లో గవర్నమెంట్ జాబ్లు వైఫ్ అంటే హస్బెండ్ చనిపోతే వైఫ్ జాబ్ వస్తుంది కదా, ఇప్పుడు ఈమెకు జాబ్ ఎందుకు రాదు మరి? ఈమె వైఫా హస్బెండా తెలియదు కాబట్టి కదా. అంటే ఇది అమెండ్ చేయాలా వద్దా? పెన్షన్ యాక్ట్ మార్చాలా వద్దా? పెన్షన్ యాక్ట్ మార్చాలి. ఇలా ఏవేవి మార్చాలో మొత్తం లిస్ట్ అవుట్ చేసి బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ సుప్రీంకోర్ట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆర్ లీగల్. అంతేగాని ఇది కల్చరల్ ఆస్పెక్ట్ కానే కాదు. కల్చరల్ ఆస్పెక్ట్ అవుతే అసలు డీక్రిమినలైజ్ చేయరు ఐపీసీ 377. ఓకేనా? ఇలా ఉన్న ఏమేం చేయాలి దీనికోసం మెడ్రాస్ హైకోర్టు కొన్ని అడ్వైజెస్ ఇచ్చింది, దీనికోసం ఎలా చేంజ్ చేయాలో కూడా అడ్వైజ్ ఇచ్చింది. అంటే ఇంట్రా పర్సన్ అని రాయండి అని ఇలా కదా. సో వేల్స్ యాక్ట్ బ్రిటన్లో, సౌత్ ఆఫ్రికాలో, యూఎస్లో ఇలా కొన్ని చేంజెస్ ఎక్కడెక్కడ ఏం చేశారు, ఇవి 4 పాయింట్లు యాడ్ చేసేసి కన్క్లూజన్ రాసేస్తాం. కానీ మనం సుప్రీంకోర్టు ఎందుకు నో అనింది అంటే కల్చర్ అనే రీజన్ దగ్గర మనం స్ట్రక్ అవుతాం తెలియకుండా, అలా స్ట్రక్ అవుతాం. ఓకేనా? సో కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని 360 degreesలో చూడండి. ఇంకొకటి జడ్జిమెంట్స్, మీరు పేపర్లో చదివిన జడ్జిమెంట్స్కి సుప్రీంకోర్టు ఒరిజినల్ జడ్జిమెంట్కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు.
ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ క్రైమ్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పిందని చదివారా ఎక్కడైనా? వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందని మీరు చదివినట్టు గుర్తుందా? ఒకసారి ఆలోచించండి. ఒక సిస్టమేటిక్ వ్యవస్థలో ఇట్లాంటి అరాచకాలని సుప్రీంకోర్టు ఎంకరేజ్ చేస్తా? మీరు ఆలోచించండి. అసలు సుప్రీంకోర్టుకి సెన్స్ ఉండదా? అటు ఎట్లా చెప్తుంది? అలా చెప్పలేదు వాస్తవంగా. దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయడం అలా, దానికి ఉన్న రీజన్స్ వేరు. ఏ కాన్సెప్ట్ ఏ ఆస్పెక్ట్లో అలా అంటే ప్రిఫిక్స్ సఫిక్స్ కట్ చేసి మధ్యలో చెప్పడం. న్యూస్ పేపర్ ఎందుకు అలా రాస్తారంటే వాళ్ళకి కావాల్సింది ఎక్కువ పేపర్ అమ్ముడు పోవాలి కాబట్టి, లేదా రేటింగ్ కోసం టీవీ ఛానల్స్ చెప్తాయి. ఎందుకు అలా చెప్పారు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కొన్ని ఢిల్లీ హైకోర్టు క్రాకర్స్ కాల్చొద్దని చెప్పిందని చదివారా? ఇప్పుడు ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉన్నప్పుడు, మత స్వేచ్ఛ ఉన్నప్పుడు క్రాకర్స్ కాల్చొద్దని నేను ఎలా చెప్తారు మీరు చెప్పండి? క్రాకర్స్ కాల్చొద్దని చెప్పలేదు, క్రాకర్స్ అమ్మొద్దు అన్నారు. మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆర్టికల్ 19 ఉంది కాబట్టి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రతి చోట టెక్నికాలిటీ ఉంది. కాన్స్టిట్యూషన్లో మనం మాట్లాడుకునే జనరల్ వే వేరు, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలు వేరు. కాబట్టి ఓవరాల్గా కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకునేటప్పుడు కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్, సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్స్ ఇవి ప్రాపర్గా అర్థం చేసుకుంటే దేనికైనా మీరు ఆన్సర్ రాయొచ్చు. మీ బేసిక్ కామన్ సెన్స్తో మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఒకటి. సో మనం ఒక్కసారి ఇవన్నీ తెలుసుకున్నాక మీ దగ్గర సిలబస్ కాపీలు ఉన్నాయా? గవర్నెన్స్, నేను ఇంతసేపు మాట్లాడింది పాలిటిక్స్ సంబంధించి. గవర్నెన్స్ అనే టాపిక్ సంబంధించి మీరు ఒకసారి చూడండి. గవర్నెన్స్లో గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి. దీంట్లో కొన్ని కొత్తగా వింటున్నట్టుగా అనిపించవచ్చు. సిబిఓలు, ఎన్జిఓలు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, తర్వాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఆర్టీఐ, సిటిజన్ చార్టర్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆస్పిరెంట్ గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్తో మొదలు పెట్టాడు అనుకున్నాం. గవర్నెన్స్ స్టార్ట్ చేయడమే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. గుడ్ గవర్నెన్స్ అనే వర్డ్ 1989లో సబ్ సహారా ఆఫ్రికా మీటింగ్లో ఫస్ట్ టైం యూజ్ చేశాం. గుడ్ గవర్నెన్స్. ఇక అక్కడ నుంచి గుడ్ గవర్నెన్స్ ఎలా డెవలప్ అయింది? గుడ్ గవర్నెన్స్ మీన్స్ స్మార్ట్ గవర్నెన్స్, సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, ట్రాన్స్పరెంట్, ఇవన్నీ మొత్తం తరోగా చదివిన తర్వాత క్వశ్చన్ ఏమంటాడంటే, గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ మోడర్న్ థాట్. ఎక్స్ప్లెయిన్. సుపరిపాలన ఆధునిక భావన కాదు, చర్చించండి. 1989లో స్టార్ట్ అయిందంటే మళ్ళీ గుడ్ గవర్నెన్స్ మోడర్న్ థాట్ కాదని అంటున్నాడు ఏంటి? అసలు ఈ వర్డ్ యూజ్ చేసిందే 89లో అంటున్నాం. మరి గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ మోడర్న్ థాట్ అంటే ఏం రాయాలి? ఫస్ట్ ఎలా ఆలోచించాలో నేర్చుకోండి సార్, దీంట్లో వేరే చేయక్కర్లేదు. అంతకన్నా ముందు గుడ్ గవర్నెన్స్ ఎక్కడుంది? మనం 10 మార్కులకు రాయాలి కదా. ఎక్కడుంది? గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ మోడర్న్ థాట్ ఇన్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. గుడ్ గవర్నెన్స్ ఈజ్ దేర్ ఫ్రమ్ ద యాన్షియంట్ టైమ్స్ ఆన్వర్డ్స్. ప్రాచీన కాలం నుంచి గుడ్ గవర్నెన్స్ ఎక్కడ? అగస్త్య అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్, అగస్త్యుడి ప్రజాపాలనా సూత్రాలు. ఇన్ మహాభారత శాంతి పర్వ, మహాభారతంలో శాంతి పర్వంలో మెగస్తనీస్ ఇండికా. అంటే మనం నోటికి వచ్చిందలా రాయదు, మళ్ళీ ఎక్కడ ఉందో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అయినా అక్బరి. మళ్ళీ ఇక్కడ కూడా కమ్యూనల్ థాట్ ప్రాసెస్ లేకుండా సెక్యులర్గా రాయాలి. మహాభారతం రాసినప్పుడు అయినా అక్బరి రాయాలి కదా. ఇలా అన్ని రాసేసి ఇవన్నీ ఉన్నాయి. దీన్నే ఇప్పుడు గుడ్ గవర్నెన్స్గా మనం మార్చాం. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? కౌటిల్యుడి ప్రకారం అంటే విచ్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్, దట్ ఈస్ గుడ్ ఫర్ ద కింగ్. ప్రజలకు ఏది మంచిదో రాజుకు అది మంచిది, అదే గుడ్ గవర్నెన్స్ అని. వర్డ్ కొత్తది, థాట్ ప్రాసెస్ ఏం కొత్తది కాదు అని మళ్ళీ ఇక్కడ దాకా రాసాక కంటిన్యూ చేయాలి. కాబట్టి ప్రియాంబుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఎక్కడుందో కూడా చెప్పి కన్క్లూడ్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఇలా రాయాలి అనేది ఫస్ట్ మనకు అర్థమైతే రాయడం ఈజీ. పాలిటీ గవర్నెన్స్లో క్వశ్చన్లు, ఆన్సర్లు ఎప్పుడూ టఫ్ కాదు, క్వశ్చన్లు అర్థం చేసుకోవడమే టఫ్. వాళ్ళు ఏం అడుగుతున్నారో అర్థం చేసుకోవడమే టఫ్ అండి, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇప్పుడు మీరు అడిగారు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోవాలా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కనీసం ఒక 40 నుంచి 50 మీకు తెలియకుండానే గుర్తుంటాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఒక ఎగ్జామ్లో with the impact of 42nd constitutional amendment which are incorporated in the Indian constitution అని క్వశ్చనే అడిగాడు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచబడ్డ అంశాలు ఏంటి చెప్పండి తెలిసిన వాళ్ళు. ప్రియాంబుల్లో 3 words
సోషలిస్టు, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఓకే, ప్రవేశికలో 3 పదాలు రాశారు. ఇంకా 10 మార్కులు కదా ప్రశ్న, 10 చెప్పేయాలి. ఎవరి టెన్యూరు? పార్లమెంట్ మెంబర్ టెన్యూర్ కాదు, లోక్సభ టెన్యూర్ అనండి. ఓకే, ఇంకా ఇలా అడుగుతాడని మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలా మెయిన్స్లో. ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ ప్రిపేర్ అవుతారనే రాంగ్ థాట్ ఏదైనా ఉంటే తీసేయండి, అట్లా ఉండదు. 15 క్వశ్చన్స్కి మీరు ఆలోచించి ఆన్సర్ రాసే ఛాన్స్ లేదు. అన్ని బౌన్సర్లు మీరు ఇక్కడే ప్రిపేర్ అయ్యాలి. అక్కడ కేవలం డంప్ జరగాలి అంతే, వెళ్ళంగానే టక రాయాలి. ఒక టాపిక్ని 360 డిగ్రీస్లో ఎలా అడుగుతారో అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసుకొని వెళ్తే మనం అనుకున్నాం ఇలా వచ్చింది. మీరు ఒకసారి చూడండి, లాస్ట్ మొన్న ఎగ్జామినేషన్స్లో నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లవాడికి ఎంత వచ్చిందండి, మార్కులు ఎన్ని వచ్చాయి? మీకు ఏమైనా ఐడియా ఉందా? 720కి 700 లేదా ఫస్ట్ లెవెల్లో 300 ఉంటే 300, ఎంత ఉంటే అంత వస్తున్నాయి కదా. లిటరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఎవరైనా ఆ బ్యాక్గ్రౌండ్ నుండి రాసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసి ఉంటుంది, ఒక ప్రొఫెసర్ రాసినా కూడా అట్లా రావు మార్కులు. ఆ సబ్జెక్టు ప్రొఫెసర్ రాసినా కూడా అట్లా రావు. వీడికి ఎట్లా వస్తున్నాయి? ఈ 17 ఏళ్ల పిల్లోడికి 3 అవర్స్లో ఆన్సర్ రాయడం ఇంపాసిబుల్ నిజం చెప్పాలంటే. ఆ పేపర్ రాయాలంటే ఐఐటి మెయిన్స్ అయితే 6 గంటలు ఇచ్చిన టైం సరిపోదు రాయడానికి. మీరు 3 గంటలు ఎట్లా రాస్తున్నాడు? అన్ని ఫీడ్ చేశారు అడిగి. ఇప్పుడు మీరు కంప్యూటర్తో చేస్తాడని అనుకోండి, గెలుస్తారా? మీరు లెవెల్స్ పెట్టుకోకుండా ఆడితే గెలిచే పాసిబిలిటీ ఉందా మనకి? ఇంపాసిబుల్. ఎందుకు? అన్ని మూవ్స్ దాంట్లో ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి కదా. వీడికి 6 గంటల ఎగ్జామ్ని 3 గంటల్లో రాస్తున్నాడంటే ఏం చేసి ఉంటారు? అన్ని రకాలుగా క్వశ్చన్లు అన్ని ఫీడ్ చేసి ఉంటారు వాడి మైండ్లో. అంటే వాడు అంత కెపాసిటీ ఉంటుంది రిసీవింగ్. వాడి నాలెడ్జ్ పక్కన పెట్టండి, అవన్నీ మెదడులో పెట్టుకున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళి అప్రాక్సిమేట్ అంచనాతోనే డంప్ చేస్తాడు. మనం కూడా అంతే, ఆప్షన్ లేదు. కాకపోతే మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే కొంచెం మన అక్యురసీ ఎక్కువ లేకపోయినా రిలేటెడ్గా రాసినా మనకు మార్కులు వస్తాయి. కాబట్టి 15 క్వశ్చన్స్లో మీరు ఒక క్వశ్చన్కి ఎన్ని నిమిషాలు టైం ఉంటుందండి? మ్యాక్సిమం 10 మినిట్స్. 10 మినిట్స్లో 10 మార్క్స్ ఆన్సర్ రాయాలి. కనీసం మనకి అంటే 10 మినిట్స్లో ఆన్సర్ రాయాలంటే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడండి, ఒక క్వశ్చన్ ఏదన్నా ఖచ్చితంగా మీకు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైతే 40-50 నిమిషాలు పడుతుంది, ఒకసారి గంట పడుతుంది ఇప్పుడు రాస్తే. కానీ ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయాలి? 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఎందుకు మరి అలా అంటే 10 మినిట్స్లో కంప్లీట్ చేసేలాగా ఉండాలంటే అక్కడ వెళ్ళి ఆలోచించడానికి ఏమీ లేదు, అన్నీ ఇక్కడే ఆలోచించుకోవాలి. ఇప్పుడు 42nd అమెండ్మెంట్ ఉంది. ప్రియాంబుల్లో 3 వర్డ్స్, 4A ఫండమెంటల్ డ్యూటీస్, 14A ట్రిబ్యునల్స్, తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో 11th పార్ట్లో 7th షెడ్యూల్లో ఎక్కడెక్కడ అమెండ్ అయిందో డీటెయిల్గా రాసుకుంటూ వెళ్తాం. ఇవి కాకుండా ఇంకా ఏంటి? 39A, 43A, 48A, ఇవన్నీ ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినా అయిపోతుంది. కానీ ఇవన్నీ అక్కడ స్ట్రైక్ అవ్వాలి కదా. అలా స్ట్రైక్ అవ్వాలంటే లేదా 44th అమెండ్మెంట్లో ఉన్న పాయింట్స్ అంటే ఒక 10 పాయింట్స్ గుర్తు రావాలి. ఇవి మనం నేర్చుకునే ప్రాసెస్లోనే అన్నీ గుర్తుండాలి ఒకటి. ఇంకా గవర్నెన్స్కి సంబంధించి ఏంటంటే కార్పొరేట్ సోషల్, ఈ గవర్నెన్స్ విషయంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. గవర్నెన్స్లో ఉన్న ఒక మెరిట్ డిమెరిట్ ఏంటంటే గవర్నెన్స్ సిలబస్ తక్కువ, అది మెరిట్. గవర్నెన్స్కి మీరు ఏ సిలబస్ చదివినా అది కంప్లీట్ అవ్వదు, అది డిమెరిట్. అది ఎట్లా సార్? ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఎవరు దీంట్లో? మీరు అబ్జర్వ్ చేయండి, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా ఉన్నాయి. హెల్త్, ఎడ్యుకేషన్ అనే పాయింట్లు ఇస్తే హెల్త్ మీద క్వశ్చన్ రేజ్ చేయాలి అనుకోండి, ఏమంటారు? ఎంఎంఆర్కి రీజన్స్ రాయండి అనొచ్చు, క్వశ్చన్ అడగదలుచుకోండి. ఇది పాలిటీయా కదా? అంటే ప్రసవ సమయంలో లేదా గర్భస్థ శిశువులు మరణించడం, దీనికి కారణాలు రాయండి అంటే ఇది పాలిటీ అవుతుందా, లేకపోతే గవర్నెన్స్ అవుతుందా, లేకపోతే ఇంకేదైనా వేరే సబ్జెక్టా? చదువుకొని రాయాల్సిందే. ఎందుకంటే వూంబ్ రైట్స్, గర్భస్థ శిశువు యొక్క హక్కుల గురించి యూపీఎస్సీలో అడిగాడు, ఇది పాలిటీ పేపర్లోనే అడిగాడు. అంటే దీనికి లిమిట్ ఏమీ లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అంటే మనం ఏం చదువుకుంటాము? హెల్త్ అంటే ఏ రకమైన డిసీజెస్ ఉన్నాయి ఏంటి, అవి మనం డిసీజెస్కి సంబంధించిన విషయాలేమో సైన్స్లో చదువుకుంటాం. ఇక్కడ ఇది సో అండ్ సో అని ఇక్కడ మనం జనరల్గా చదువుకుంటాం. ఇవన్నీ చదువుకుంటే ఏమంటాడంటే
సూసైడ్ అనేది కూడా ఒక మెంటల్ హెల్త్ ప్రాబ్లమే. దీనికి రీజన్స్ ఏంటి, కేరళలో ఎందుకు ఎక్కువ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. అసలు ఇలా క్వశ్చన్లు అడుగుతాడనే మనం ఊహకు అందినప్పుడు మనం ఎలా ఆన్సర్ ప్రిపేర్ చేసుకుంటాం. కాబట్టి సింపుల్ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్లో మీరు ఒక ట్రాన్స్ఫార్మ్ అవుతారు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మెచ్యూర్డ్ హ్యూమన్గా ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ వెళ్తారు అంతే. క్లాస్ అంటే ఒక 2.5 months మన క్లాస్ నడిచింది అనుకోండి, ఈ టైంలో ప్రతి కరెంట్ ఇష్యూ నేను అప్డేట్ చేస్తాను, కన్వెన్షనల్ ఏరియా అంతా అప్డేట్ చేస్తాను, మొత్తం మైక్రో లెవెల్ ప్లానింగ్ ఒకటి ట్రైన్ చేస్తాను టాపిక్ వైజ్గా. మీరు ఏం చేయాలి అంటే ఆ విషయాలన్నింటికి అప్డేట్స్ ఎక్కడెక్కడ వస్తాయో అవి నేను సిలబస్ చెప్పడం అయ్యాక అప్డేట్ చేయండి, ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు నేనే చేసిస్తాను. ఇంకా ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, ఇన్కార్పొరేటింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ ద ఇండియన్ సిటిజన్స్, డిస్కస్. రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్ని పొందుపరచడం భారత పౌరుల్ని అవమానపరచడమే, వ్యాఖ్యానించండి. ఫండమెంటల్ డ్యూటీస్ 11 చదివాం, ఏమున్నాయో తెలుసు, ఎందుకో తెలుసు, రెస్పాన్సిబుల్గా సిటిజన్ ఉండడానికి. ఇన్సల్టింగ్ ద ఇండియన్ సిటిజన్ అంటే ఎందుకు ఇన్సల్టింగ్? లేదా దెర్ ఇస్ నో క్లారిటీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్స్ప్లెయిన్. అది ఉన్నదే ఒక పేజీ ఇన్ఫర్మేషన్ సార్, దానికి మనం ఒక మార్పు వస్తే వస్తుంది లేకపోతే లేదని వదిలేసి ఉంటాం. దాని మీద ఇట్లా డైనమిక్గా ప్రశ్న అడుగుతాడు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనుకోండి, వాట్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్, విచ్ పార్ట్ ఆర్ దేర్, అదే అంతవరకే చదువుకుంటాం. ఇన్కార్పొరేటింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ ద ఇండియన్ సిటిజన్ ఎందుకు అన్నాడు? ఎందుకని వచ్చు మీరు చెప్పండి. ఫండమెంటల్ డ్యూటీస్ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయడం అంటే ఇన్సల్ట్ చేయడమా ఇండియన్ సిటిజన్స్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్ ద ఉమెన్, రెస్పెక్ట్ ద పబ్లిక్ ప్రాపర్టీ, ఇవి ఫండమెంటల్ డ్యూటీయా కాదా? మహిళల్ని గౌరవించండి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడండి అనేవి ప్రాథమిక విధులు కాదా? అంటే ఇంత ఇండియన్ సిటిజన్కి మీరు ఉమెన్ రెస్పెక్ట్ చేయమని చెప్తారా? అంటే ఇటు సెన్స్ లేదనుకుంటున్నారా? అంటే ఇండియన్ సిటిజన్ యొక్క మెచ్యూరిటీని మీరు లో లెవెల్లో అంచనా వేస్తేనే కదా ఇట్లా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవడన్నా నువ్వు రోజు స్నానం చేయని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇది చెప్పాల్సిన విషయమా? ఒక మెచ్యూర్డ్ పర్సన్కి ఇలా చెప్పొచ్చా? మరి ఇన్సల్టింగ్ కాదా అది? రెస్పెక్ట్ ద ఉమెన్ అంటాడు ఏంటి, నాకు తెలీదా? ఈ ఆస్పెక్ట్లో ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి కదా? ఇప్పుడు నో క్లారిటీ అంటాడు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఐడియాలజీని రెస్పెక్ట్ చేయాలని ఒక ఫండమెంటల్ డ్యూటీ. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మరి మోడరేట్సా, ఎక్స్ట్రీమిస్టా, అతివాదుల, మితవాదుల? స్వాతంత్ర పోరాటపు ఆదర్శాలని కాపాడాలి అంటే మనం మహాత్మా గాంధీని ఐడియాలజీని రెస్పెక్ట్ చేయాలా, బాలగంగాధర తిలక? అట్లా కాదు, అట్లా ఆలోచించకూడదు. ఎట్లా ఆలోచించాలి? దాని మీద నాని ఫాల్కే వల్ల ఏమన్నాడు, ఎవరు ఏమన్నారు, ఎందుకన్నారు, ఎవడెవడో ఏదో అని అంటాడు వాళ్ళ టైంని బట్టి, అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రాయాలి. గుర్తుపెట్టుకోండి, పాలిటీ అండ్ గవర్నెన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే జనరల్ ఎస్ఏలో 1 నుంచి 2 ఎస్ఏలు బ్రహ్మాండంగా రాస్తారు. పాలిటీ ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్లో ప్రాసెస్లో మనం చాలా నేర్చుకుంటాం, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. రోజు ఒక 1 hour 45 minutes అట్లా మీరు ఒక చిన్న షో చూసినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో మీరందరూ ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఒక మంచి నోట్బుక్. దాంట్లో ఫస్ట్ సిలబస్ కాపీ తర్వాత 1 by 1 అన్ని టాపిక్స్ రాయిస్తాను. నేను క్వశ్చన్ టు ఆన్సర్ మెథడ్కి నేను అంత ఎంకరేజ్ చేయను. ఇదే క్వశ్చన్ ఇదే ఆన్సర్ అనే మెథడే కరెక్ట్ కాదు. ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ రాయాలి. ప్రతి టాపిక్ అయిపోయాక క్వశ్చన్స్ ఎలా వస్తాయో అక్కడే మనం చూసుకుందాం. దీనికి బాడీ, ఇంట్రడక్షన్, కన్క్లూజన్ లాంటి పెద్ద పెద్ద విషయాలు ఏం లేవు, ఎందుకంటే ఇది 10 marks, ఇది ఎస్సే కాదు. క్వశ్చన్ ఏం అడిగాడో అదే ఆన్సర్ రాయాలి, అంతే తప్ప ఎక్కువ ఇది చేయొద్దు. పాయింట్లు కరెక్ట్గా ఏం చేయాలి అంటే ఎగ్జామినర్కి ఈ పేపర్లో అరే ఈ పిల్లవాడికి మార్క్ ఇవ్వకపోతే ఒక ఆర్డీఓ కోల్పోతామే అన్న ఫీలింగ్ వచ్చేలాగా మీ ఆన్సర్ ఉండాలి సార్. అంటే ఆడికి మనసు ఒప్పకూడదు, మార్కులు తగ్గించడానికి ఫీల్ అవ్వాలి. అలా కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే, ప్రతి ఆన్సర్ని అలాగే ప్రజెంట్ చేయగలిగితే, ఇంకొకటి అన్ని ఆన్సర్లు అవుట్ స్టాండింగ్గా ప్రజెంట్ చేయాలనే ప్రాసెస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కూడా చేయకండి. ఎందుకంటే 2 క్వశ్చన్లకు 8 మార్కులు వచ్చి మిగతా 12 క్వశ్చన్లకు 3 మార్కులు వస్తే యూజ్ లేదు కదా. యావరేజ్గా అన్ని క్వశ్చన్లకు 6 నుంచి 7 మార్కులు వస్తే సర్వీస్ వచ్చేస్తుంది కదా. సో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ఒకేసారి కంప్లీట్ అవుతుంది. ఇది ప్లాన్ చేసుకోండి. మీరు అందరూ నోట్బుక్లు తెచ్చుకున్నారా? ఒక మంచి నోట్బుక్ పెట్టుకోండి. కొంచెం అది స్పూన్ ఫీడింగ్ అనుకోండి, ఎలా అనుకోండి, దేంట్లో పాలిటీ విభాగం అట్లా మనకు తెలియదు. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు 150 మార్క్స్ ఉన్నాయనుకోండి, 150 మార్క్స్కి యావరేజ్గా 105, 110 వరకు రావచ్చు. ఇది ఎందుకంటే పాలిటీ గవర్నెన్స్తో పాటు సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత ఎథిక్స్ ఉంటుంది, లా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అలా చెప్పొచ్చు. ఓవరాల్గా మీరు తీసుకోండి 15 into 7 వేసుకోండి, 15 into 7
105. మరి 105 నుంచి 110 వరకు ఎట్లా వస్తాయి మార్కులు? నిజంగా వస్తాయా? వస్తాయి, కాకపోతే ఆ పేపర్లోనే వస్తాయి. ఇప్పుడు నేను ఈ పేపర్ రాస్తే ఇంకో 10 మార్కులు ఎక్కువ రావచ్చు, కానీ మిగతా పేపర్లు రాకపోవచ్చు. అంటే కొంతమందికి కొన్ని స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు అట్లాగే పర్ఫామ్ చేస్తారు. ఇంకో పేపర్లో 30 మార్కులు వస్తాయి. యావరేజ్గా మీరు 90 నుంచి 100 మార్కులు కనుక అన్ని పేపర్లో వస్తే మీరు ర్యాంకరే. దానికేం మీరు భయపడకండి. 6+ ఉంటాయి మార్కులు ఎప్పుడు కూడా. 6+ ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఒకటి. రెండవది ఏంటంటే దీంట్లో మళ్ళీ ఒక టెక్నికాలిటీ ఉంది. క్వశ్చన్ అర్థం చేసుకో. కమెంట్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ అంటాడు, డిస్క్రైబ్ అంటాడు, ఎవాల్యుయేట్ అంటాడు, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటాడు. ఇవన్నిటికి ఒకటే ఆన్సరా? మరి అసలు క్వశ్చనే కష్టం అంటే ఇన్ని రకాలుగా అడిగితే మళ్ళీ ఇన్నింటికి ఇన్ని ఆన్సర్లు ఎక్కడి నుంచి రాసుకోవాలి? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్కి, ఎవాల్యుయేట్కి, క్రిటికల్లీ ఎవాల్యుయేట్కి వీటికి అన్నిటికి డిఫరెన్స్ ఉండాలి కదా ఏదైనా. మరి ఎలా అవన్నీ మనం స్టార్ట్ చేశాక ఒక్కొక్క చోట నేను ఎలా వస్తే అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి ఇది ఇలా అని చెప్తాను. మీరు అక్కడికక్కడ నోట్ చేయండి. ఒకటి, న్యూస్ పేపర్ చదువుతున్నారా అందరూ? ఎంత టైం పడుతుందండి మీకు యావరేజ్గా న్యూస్ పేపర్కి? అది రేషనల్ టైం. 40-45 మినిట్స్ పడితే మీరు రేషనల్గా ఉన్నట్లు లెక్క. 2-3 అవర్స్ పడితే రాంగ్, అలా వెళ్ళకూడదని అర్థం. ఒక ఎడిటోరియల్, ఒక మిడిల్ చదవండి. దాంతోపాటు ఆ పేపర్ కటింగ్లు అవి మానేయండి ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్లయితే. ఎక్కడికక్కడ అప్డేట్ చేసుకోవాల్సిందే తప్ప పేపర్ కటింగ్లు చేసుకుని తర్వాత ఎప్పుడో మనం ఫ్యూచర్లో వాటన్నిటి కవర్ చేస్తాం అనుకోవడం ప్రాక్టికల్గా కష్టం. ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు, ఈ లాజిక్ ఏంటి, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఆ ఆస్పెక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 ఈజ్ గ్రాడ్యువలీ ఎక్స్పాండ్ ఆర్ ఓవర్ ఎక్స్పాండ్? ఆర్టికల్ 21 క్రమంగా విస్తరిస్తోందా, అతిగా విస్తరిస్తోందా? ఇప్పుడు 21 గురించి ఒకసారి చూద్దాం. చాలా ఒక 150 అంశాలు ఉంటాయి. లివ్ ఇన్ రిలేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సహజీవనం జీవించే హక్కులో భాగం. అలాగే ఆర్టికల్ 21లోనే ఇంకా ఏం చెప్తున్నారు? మ్యారేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్తున్నారు. ఈ రెండు, లేదా హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేశారు. ఈ 3 ఇన్సిడెంట్స్ తీసుకోండి. లివ్ ఇన్ రిలేషన్ అంటే ఏంటి? ఎవరన్నా సరే ఒక స్పెసిఫిక్ ఏజ్ ఉన్నవాళ్ళు, 18-21 ఉన్నవాళ్ళు కలిసి బతకొచ్చు, తప్పేమి కాదు. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్ అంటే మెన్ అండ్ ఉమెనా, మెన్ అండ్ మెన్నా, ఉమెన్ అండ్ ఉమెనా? ఒకప్పుడు అది 2017 తర్వాత ఏదైనా ఫస్ట్. నెక్స్ట్ మ్యారేజ్ అంటే మెన్ అండ్ ఉమెనే ఇప్పటికైతే. ఎందుకు? డీక్రిమినలైజ్ చేసినా లీగలైజ్ చేయలేదు కాబట్టి. అంటే ఇదన్నీ సొసైటీలో ఒక రకమైనటువంటి అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేసినట్టు కదా, జనాల థాట్ ప్రాసెస్ని డైవర్ట్ చేసినట్టు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 years old ఒక అమ్మాయి ఉంది. మనకి ఏజ్ అనేది నెంబరే సొసైటీలో. నీ ఇష్టం ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరితోనైనా కలిసి బతకొచ్చు, నీ ఇష్టం అంటే ఫ్యామిలీ సిస్టమ్, ఇండియన్ కల్చర్, ఇవన్నీ ఏమవుతాయి? ఎవరితోనైనా అంటే ఉమెన్తో కలిసి ఉండొచ్చు, మెన్తో కలిసి ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. అంటే కల్చరు ఒక కొన్ని thousands of years నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చినటువంటి కల్చర్ ఏమైపోతుంది? ఇది కరెక్టేనా? ఈ జడ్జిమెంట్లు ఓవర్ ఎక్స్పాండ్ కదా? ఏమంటారు? ఇప్పుడు మనకు తెలుసు ప్రపంచంలో ఎవడికి భయపడిన వాడైనా సరే పిల్లలకు భయపడతాడు, అంతే కదా? ఇప్పుడు మీ ఫాదర్ ప్రపంచంలో ఎవరికి భయపడకపోవచ్చు, కానీ మీకైతే భయపడుతూనే ఉండాలి, తప్పదు. ఎందుకు? పిల్లలు కాబట్టి, అంతే కదా? చాలా జాగ్రత్తగా పెంచి ఉంటారు ఏ పేరెంట్ అయినా. అలాంటప్పుడు వాళ్ళ మంచి చెడు ఎలాగో పేరెంట్స్కి తెలిసి ఉంటుంది కదా. ఇక మరి ఈ అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేసి ఆర్టికల్ 21 అనేది ఎక్స్పాండ్ అయిపోయి సిస్టమ్ని, సొసైటీని డైల్యూట్ చేయట్లేదా, డిస్ట్రాయ్ అవ్వట్లేదా దీనివల్ల? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఈ జడ్జిమెంట్ రేషనలేనా? లివ్ ఇన్ రిలేషను, మ్యారేజు, ఇలాంటి వాటి అన్నిటి విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టేనంటారా? లేదా మీరేమన్నా ఇలా ఇంకో రకంగా చెప్తారా? కరెక్ట్ అంటారా, ఫస్ట్ కాదంటారా? అది చెప్పండి. కరెక్టేనా? ఎందుకు? అంటే డిసిషన్ మేకింగ్ చేయగలరా 18 yearsలో? కాన్సిక్వెన్సెస్, ఫ్యూచర్లో జరిగే ప్రతి కాన్సిక్వెన్సెస్ని అంచనా వేసి ఏమని? పేరెంట్ పర్మిషన్ ఉంటేనే మ్యారేజ్ చేసుకోవాలని? తెలుసు అంటారు.
ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుకున్నవాడు నువ్వు జలుబు అవుద్దంటే ఊరుకుంటాడా కదా? అంతే కదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, హ్యూమన్ బీయింగ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం 3 రోజుల నుంచి ఆ మంచిన సత్యనారాయణ డైట్ అది ఫాలో చేసేసి ఆ గడ్డి అది తినేసి ఏవేవో గింజలు తిని ఏమి తినకుండా ఉండి 3 రోజుల తర్వాత చాలా జాగ్రత్తగా రిస్ట్రిక్షన్ చేసుకొని ఇంటికి వెళ్తూ వెళ్తూ ఓ చోట కారో బండి ఆపేసి ఓ చోట మిర్చి బజ్జీలు ఒక 2 ప్లేట్లు తినేసి వెళ్ళిపోతాడు, అయిపోయింది. వీడు చేసిన 3 రోజులు కాదు, అంతకుముందు 30 రోజుల డైట్ కూడా పోద్ది దాంతో. వీడే కంట్రోల్ చేసుకోలేడు. మీరు చూడండి హ్యూమన్ బీయింగ్ ఎలా అంటే, మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, మీరు ఒక హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశారు, మీ పక్కన కూర్చున్నవాడు దోశ ఆర్డర్ చేశాడు. అరే దోశ ఆర్డర్ చేస్తుంటే బాగుండేమో అని అనిపించలేదా ఎప్పుడు మీకు? హ్యూమన్ బీయింగ్ నేచర్ అండి ఇది. బేసిక్ హ్యూమన్ బీయింగ్ ఇలా ఉంటాడు. ఇలా ఉన్నవాడిని మీరు ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు అంటున్నాను నేను. మీరు ఇలా ఆలోచించకూడదని చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కరెక్టే, పిల్లలంటే వస్తువులు కాదు. 18 years తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మన ఎక్స్పీరియన్స్ కాదు. మనం అనుకుంటాం అంతే చాలా విషయాలు తెలుసు అని, పెద్దగా పెద్దగా కొద్దీ ఇంకా అర్థమవుద్ది, అరే ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఆయన చెప్పింటాడు ఇది చేయదురా అని. కానీ ఇది మనం ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మనకు అది రాంగ్ అని తెలిసేది. కొన్ని అంటే చెయ్యం, కానీ కొన్ని విషయాలు చేస్తేనే తెలుస్తాయి. కాబట్టి 18 years తర్వాత ఒక క్లారిటీ ఏంటంటే, ఆ లైఫ్లో జరిగే ప్రతి కాన్సిక్వెన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్ వాడే రెస్పాన్సిబుల్, ఓవర్ ఎమోషన్ అవ్వద్దు. ఇది ఇండివిజువల్గా పేరెంట్స్ సైడ్ నుంచి. కోర్టు ఏమంటుంది, అసలు ఏజ్ అనేటువంటిది ఒక నెంబరే, కాబట్టి 18-21 మనం ఏదైతే డిసైడ్ చేసామో ఆ విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఇండివిజువల్ థాట్ ప్రాసెస్. ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది. ఎవరి థాట్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు. దానివల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సే వాళ్ళే ఫేస్ చేస్తారు, అంతే కదా? ఇప్పుడు ప్రతి పేరెంట్ పిల్లవాడు పుస్తకాలు మోసుకోలేడని చెప్పి బస్సులో కూర్చొని పోలేడు కదా రోజు. ఆడి ప్రాబ్లమ్స్ ఆడికి ఉంటాయి, ఆడవి ఫేస్ చేస్తేనే వాడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో సక్సెస్ అవుతాడు. అదర్వైజ్ వాడు ఫెయిల్ అవుతే ఎగ్జిస్ట్ లేకుండా పోతాడు, దానికి ఎవడేం చేయలేడు కదా. సో సుప్రీంకోర్టు చెప్పింది ఏది తప్పు కాదనే చెప్పాలి మనం. ఎందుకు? జడ్జిమెంట్ కాబట్టి. దానికి ప్రాపర్ రీజన్స్ చెప్పే జడ్జిమెంట్ చెప్తారు, ఇర్రేషనల్ జడ్జిమెంట్ ఏమీ చెప్పరు. కాబట్టి జస్టిఫై చేయాలి మనం, జస్టిఫై చేసేసి అది ఇండివిజువల్ డిసిషన్ మేకింగ్ కదా. సో ఇలా చూసుకోండి. సో సిలబస్ రాసుకుంటారా ఒకసారి? మీకు ఎప్పటి నుంచి ఏంటి షెడ్యూల్ ఏమి ఇచ్చారు మీకు క్లాస్? లా అండ్ ఎథిక్స్ నేనేమి చెప్పట్లేదు, ప్రస్తుతం సార్ చెప్తాను అనుకుంటాను. మీకు పాలిటీ అండ్ గవర్నెన్స్ అయితే నేను చెప్తాను. సో మీకు పాలిటీ అని, మీకు ఫస్ట్ పాలిటిక్స్ ఏపీలోనా? ఏపీలో ఏంటి అంటే పాలిటీ 50 marks, తర్వాత లా ఒక 10 marks, లాస్ట్ చాప్టర్. లాస్ట్ చాప్టర్ మీకు దగ్గర సిలబస్ ఉందిగా, లాస్ట్ చాప్టర్ చూడండి. లా అదో ఒక చాప్టర్ ఉందంటే 10 marks అని కౌంట్. కానీ దాంట్లో మీరు ఒకసారి సిలబస్ గమనించండి, ఏమున్నాయి దీంట్లో ఒక 10 మార్కుల ఏరియా. గవర్నెన్స్ ఇంకో 2 questions. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి పాలిటీ అండ్ గవర్నెన్స్ 100 మార్కులు, దీంట్లో కూడా ఒక చాప్టర్ మళ్ళీ ఎథిక్స్ ఉంది, అంటే 90 మార్కులు అనుకోండి. ఏపీ వాళ్ళకేమో ఒక 30 అంటే 30 marks ఎథిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, అవి 30 మార్కులు వేరు. నేను చెప్పే ఏరియా ఇప్పటికైతే పాలిటీ అండ్ గవర్నెన్స్, ఓకేనా? రైట్. సో దీంట్లో మీ చాప్టర్లు ఏమైనా ఉండని అది పక్కన పెట్టండి, అది సిలబస్. ఆ సిలబస్ ఆర్గనైజ్గా ఉండదు కదా, చాప్టర్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు పాలిటీ సిలబస్ ఒకటి రాసుకోండి, పాలిటీ అండ్ గవర్నెన్స్ అని రాసుకోండి, ప్రస్తుతానికి పాలిటీ రాసుకోండి. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీ కన్నా కాన్స్టిట్యూషన్ ఇంకొంచెం పెద్దది. అది టాపిక్ వైజ్గా రాసుకోండి. ఫస్ట్ ఆర్డర్లో ప్రియాంబుల్, ప్రవేశిక, తెలుగు వాళ్ళు తెలుగు రాసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు. ప్రియాంబుల్, ప్రవేశిక, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్షణాలు. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్షణాలు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్
రాస్తున్నారా? రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం. రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం. రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం. మీరు తెలుగా ఇంగ్లీషా? రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక విధులు. ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు. ఇక్కడే రైట్ టు ప్రాపర్టీ అని కూడా రాసుకోండి. రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి కదా, మీరు రాసుకునే 7 టాపిక్స్ అయ్యాయా? ఈ 7 టాపిక్స్ నుంచి 6 అయ్యాయా? ప్రియాంబుల్, సైలెంట్ ఫీచర్స్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు, తర్వాత రైట్ టు ప్రాపర్టీ. అయినా 6 అయినాయా? 7 అయినాయి కదా. అదే రైట్ టు ప్రాపర్టీ కూడా. రైట్ టు ప్రాపర్టీ కూడా ఒక టాపిక్. రైట్ టు ప్రాపర్టీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 10 మార్క్స్. సో ఇక్కడ నుంచి మీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ 100% వస్తుంది. ఒక్కోసారి 2 క్వశ్చన్ కూడా రావచ్చు మినిమం. ఇక ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో అయితే ఇక్కడ నుంచి ఒక 7-8 మార్కులు వస్తాయి, మీకు వచ్చే 25 మార్కులు. ఇది చాలా చాలా కోర్ ఏరియా. దీని తర్వాత నెక్స్ట్ ఇది ఒక బాక్స్లో వేసేసుకోండి. ఇప్పుడు రాసుకున్నంత ఒక బాక్స్ అంటే ఒక సెగ్మెంట్. అది వెనకాలకి, అంటే మీకు సిటిజన్షిప్ సిలబస్లో లేదు, బట్ చివరికి చదువుకోవాలి మనం. నెక్స్ట్ పార్లమెంట్. పార్లమెంట్ నెక్స్ట్ 8th వన్ పార్లమెంట్. పార్లమెంట్ తెలుగైనా ఇంగ్లీష్ అయినా పార్లమెంటే. పార్లమెంట్ తర్వాత స్టేట్ లెజిస్లేచర్. ఇంటర్ రిలేటెడ్గా రాసుకుంటున్నాం మనం. మనం వెళ్ళే వే కూడా ఇలాగే ఉంటుంది. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ. నెక్స్ట్ యూనిక్యామరలిజం, బైక్యామరలిజం. ఏకసభ ద్విసభ విధానం. యూనిక్యామరలిజం, బైక్యామరలిజం. ఏకసభ ద్విసభ విధానం. యూనిక్యామరలిజం, బైక్యామరలిజం. యూనిక్యామరలిజం, బైక్యామరలిజం తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి. రాష్ట్రపతి, ప్రెసిడెంట్. నెక్స్ట్ గవర్నర్. ప్రెసిడెంట్, గవర్నర్. తర్వాత వైస్ ప్రెసిడెంట్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్. ప్రెసిడెంట్, గవర్నర్, వైస్ ప్రెసిడెంట్. రాష్ట్రపతి, గవర్నర్, ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి మంత్రిమండలి. పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి మంత్రిమండలి. నెక్స్ట్ సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి మంత్రిమండలి. పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు, హైకోర్టు. దీని తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇది గవర్నెన్స్లో కూడా కలిసి వస్తాయి, అందుకని కామన్గా రాస్తున్నాం మనం. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని రాసి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగబద్ధ సంస్థలు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగేతర సంస్థలు. కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్.
కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ రాజ్యాంగేతర సంస్థలు, కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం, వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం, వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం. పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సిటిజన్షిప్, పౌరసత్వం, సిటిజన్షిప్, పౌరసత్వం. నెక్స్ట్ ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీ, భారత భూభాగం, పౌరసత్వం, భూభాగం, ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీ, సిటిజన్షిప్, ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీ, భూభాగం. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఓవరాల్గా ఎన్ని టాపిక్స్ అయ్యాయి? 23. ఇవి కాకుండా ఇంకా మళ్ళీ గవర్నెన్స్ ఉంటుంది. సో ఇప్పుడే రాయించి కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి ఇప్పటికి ఇవి పెట్టుకోండి. ఈ సెగ్మెంట్ల మీద కమాండ్ వచ్చాక మళ్ళీ మనం గవర్నెన్స్లో ఒక్కొక్క అంశాన్ని గురించి చూద్దాం. సో లోకల్ గవర్నమెంట్స్, అది లోకల్ గవర్నమెంట్స్ మనకి రాయలేదు కదా పాయింట్ ఒకటి యాడ్ చేయండి. లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు, 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. అంటే 73rd 74th అమెండ్మెంట్స్ అండ్ గవర్నెన్స్ అనే పదం ఒకటి వాడాడు. లోకల్, రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ అంటాడు. సరే, ఎక్కడైనా ఒకటే. ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు సిలబస్ మళ్ళీ చూసుకోండి. పాలిటీ వర్క్ ఫస్ట్ చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మనం అన్ని డంప్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. పాలిటీ 5 చాప్టర్లలో ఏమేమి లేవు, మనం మాట్లాడుకున్నాం ఇంకా ఇక్కడ రాసిన లిస్ట్లో ఏమైనా లేవా అది చెక్ చేయండి. చెక్ చేసి రేపు క్లాస్కి వచ్చినప్పుడు చూద్దాం. సో మనం ప్రియాంబుల్ టాపిక్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ప్రియాంబుల్ నుంచి 1 by 1 ఒక్కొక్క టాపిక్ వెళ్తుంది. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పద్ధతి ఏంటంటే, మీరు ఒక మంచి నోట్బుక్ ఒకటి కొత్తది పెట్టుకొని టాపిక్ వైజ్గా రోజు వర్కౌట్ చేసుకోవాల్సి మనం రాసుకుంటాం. కొన్ని ఫ్యాక్ట్స్ ఏమైనా మీరు కవర్ చేయగలిగితే రోజు ఒక చిన్న టాస్క్ ఏదైనా చేసుకోగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక కంప్లీట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుంది, అది మీరు ఎక్కడన్నా రాసుకోవాలనుకుంటే వెనకాల ఒకవైపు రోజు ఒకటి అట్లా కొంచెం కొన్ని రోజుల తర్వాత, ఒక 1 week 10 days తర్వాత మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది కదా, ఇది కలెక్ట్ చేయండి అంటే నోట్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ కనుక సార్ నేను ఒక ఆన్సర్ రాసుకొస్తాను, ఒకవేళ కనుక డిస్క్రిప్టివ్ ఆన్సర్ అంటే నేను ఎప్పుడైనా మీకు చెక్ చేసి ఇస్తాను. ఓకేనా? ఇంకొకటి, టీచింగ్ మెథడ్లో భాగంగా ఫస్ట్ క్లాస్ చెప్తున్నప్పుడే దీని మీద ఆబ్జెక్టివ్ మాడ్యూల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, డిస్క్రిప్టివ్ ఎలా వస్తాయి, ప్రతి ఏరియా అయిపోగానే అక్కడే ఎక్కడికక్కడ 360 degreeలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు అడగాల్సిన ఏమైనా ఉన్నాయి? ఇది నేను వెళ్ళబోయే మెథడ్ ఇది. ఇంకా చేయొచ్చు, అదే చెప్తున్నా. మీరు రాసి ఇస్తే ఎమ్మడే, ఈరోజు ఇస్తే రేపు ఎమ్మడే మీకు కరెక్షన్ చేసి ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరేంటి, ఎక్కడ పర్ఫామ్ చేశారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ మనకు వ్యాక్యూమ్ ఉంది, ఏం కవర్ చేయాలి, ఇంకా అది చెప్తారు. ఇంకా కన్వెన్షనల్ ఏరియా మీద కమాండ్ ఉంటేనే కరెంట్ ఇష్యూ లింక్ అవుతుంది. ఇంకొకటి, సో ఇక్కడ ఒక పద్ధతి ఏంటంటే కోచింగ్ సిస్టంలో గ్రూప్ 1 కానీ ఏదైనా ఎగ్జామ్ కానీ క్లాస్ చెప్పేసి మిమ్మల్ని చదువుకోమంటారు లేదా మెటీరియల్ ఇస్తారు. సో మీ క్లాస్ చెప్పాక నోట్స్ రాయించాలా, మీరే చదువుకుంటారా? నోట్స్ కావాలన్న వాళ్ళు ఒకసారి చేయొచ్చు. కొంచెం సగం అంటే కొంచెమే అని, రైట్, ఓకే. అంటే 99% నోట్స్ కావాలంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చదివితే నోట్స్ అవసరం లేదు, కానీ కొత్త వాళ్ళకి నోట్స్ అవసరమే. ఎందుకంటే మెటీరియల్, ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ ఏంటంటే ఒక పుస్తకం నుంచి లేకపోతే ఎవరైనా R&D చేసిన వాళ్ళు ఇస్తారు. కానీ క్లాస్ రూమ్ నోట్స్ ఏంటి, కన్సర్న్ ఫ్యాకల్టీ చెప్పిందే నోట్స్. కాబట్టి అది ఎప్పుడు మీకు అడ్వాంటేజ్ అవుతుంది, వాల్యూ అడిషన్ అవుతుంది. మీరు ఒకసారి విని రాసుకుంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఇది బైలింగ్వల్ బ్యాచ్ కదా, ఎలా నోట్స్ తెలుగా ఇంగ్లీషా? అట్లా కాదు. ఆర్టికల్ 14 ఉంది కదా కాన్స్టిట్యూషన్లో, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా కదా. సో
మీకు కొంచెం 2 రోజులు అయితే అలవాటు అవుతుంది. నేను చెప్పేప్పుడు క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాక తెలుగులోను, ఇంగ్లీష్‌లోను రెండిట్లోనూ రాయిస్తా. ఇబ్బంది లేదు. తెలుగు వాళ్ళు తెలుగులో రాసుకోండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్‌లో రాసుకోండి. కాకపోతే 2 రాసుకోవాలని ట్రై చేయకండి, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక సెంటెన్స్ తెలుగులో చెప్పినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఆగుతారు, వాళ్ళు అది రాసేసుకుంటారు. ఇది మీకు ప్రాక్టీస్‌లో తెలుస్తుంది. ఇట్లా అన్ని చోట్ల ఎక్స్‌పెక్ట్ చేయకండి. నా క్లాస్ వరకు నేనైతే మీకు ఇవ్వగలుగుతాను. ఓకేనా? సో, అంటే మీకు అంత కాన్సెప్ట్ అంతా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. మొత్తం అయిపోయే వరకు ఒక 120, 150 పేజెస్ మధ్యలో ఉందనుకోండి. మీరు 10 రివిజన్స్ చేయడం పాసిబుల్ ఉంటుంది. లేకపోతే కష్టం. ఓ 1000 పేజెస్ మెటీరియల్ రివిజన్ చేయడం ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్. కాబట్టి ఒక 150 పేజెస్‌లో గనుక మొత్తం కన్సైజ్ అవ్వగలిగితే వస్తుంది. క్వెషన్స్ వచ్చినప్పుడు క్వెషన్స్ నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇంకేమైనా ఉన్నాయి అడగాల్సిన విషయాలు? మీ టైం షెడ్యూల్ ఏంటి? మీకు ఇచ్చిన షెడ్యూల్ క్లాస్ టైమింగ్స్ 11 to 1 ఒక క్లాసు, అంతకన్నా ముందు 11 to 1 పాలిటీ క్లాస్. ఎప్పటి నుంచి అది? ఓకే, అది మీకు ఇవ్వబడి టైం టేబుల్. సో యాక్చువల్గా ఈ క్లాసు మీకు 11:15 రేపటి నుంచి 11:15 మారుస్తారు అనుకుంటా షెడ్యూల్. 11:15 స్టార్ట్ అవుతుంది క్లాసు. ఎందుకంటే నాకు 11కి క్లాస్ అయిపోతే మళ్ళీ ఒక 10 మినిట్స్ అక్కడ నుంచి ఇక్కడికి అట్లా 11:15, 11:10, 11:15 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు 1.5 అవర్ లేదా 1 అవర్ 45 మినిట్స్ మీరు క్లాస్ వింటే సేమ్ ఒకవేళ 1.5 అవర్ మీరు కనుక స్పెండ్ చేయగలిగితే ఎవ్రీడే, ఆ రోజు కనుక 1.5 అవర్ స్పెండ్ చేయగలిగితే ఎండ్ ఆఫ్ ద డే మన సిలబస్ కంప్లీట్ అయింది అన్న రోజు మీ ప్రిపరేషన్ కూడా పూర్తవుతుంది. మీరు కొత్తగా ఏమీ చేయక్కర్లేదు. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేయండి. పాలిటీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. దీంట్లో చాలా డైనమిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బాగా వచ్చు అని అనిపించిన తర్వాత ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ కోల్పోయే సబ్జెక్ట్ కూడా ఇదే. ఎందుకంటే డైనమిక్స్ తోటి లింక్ అవుతున్నప్పుడల్లా అరే నాకేమి రాదా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అనే భావన కలుగుతుంది. ఇంకోటి ఇది సొసైటీతో లింక్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి ప్రతిరోజు దీంట్లో మీకు అప్డేట్స్ ఏవో వస్తూనే ఉంటాయి. ఓకే. సో సిచ్యువేషన్ బట్టి మీరు ఏదైనా అడగదలుచుకుంటే, సరే ఇది నేను ఇలా విన్నాను, ఈ వర్డ్ విన్నాను, ఇదేంటి, దీని మీనింగ్ ఏంటి, ఇలా మీరు ఎప్పుడైనా అడగచ్చు. ప్రతి క్లాస్లోనూ లాస్ట్ 10 మినిట్స్ను మనం ఈ క్లారిఫికేషన్ కోసం కేటాయిద్దాం. ఇంకొకటి ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ కాబట్టి వాళ్ళు ఎవరైనా అడుగుతున్నప్పుడు మీరు కూడా అడగచ్చు. ఓకేనా? సో 2.5 months మినిమం పడుతుందండి సిలబస్ కంప్లీట్ అవ్వడానికి. ఆల్మోస్ట్ మీరు 3 months అనుకోవచ్చు. ఓకేనా? ఇది మన షెడ్యూల్. నా క్లాసులు మీకు మండే టు ఫ్రైడే ఉంటాయి. వేరే షెడ్యూల్ ఏమైనా ఉంటే తర్వాత మీకు చెప్తారు. ఎగ్జామ్స్ అవన్నీ మీకు ఏమన్నా చెప్పారా? ఇంకేమీ చెప్పలేదు. వీక్లీ టెస్ట్లు ఉంటాయి. అవన్నీ ఒక ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. ఓకేనా? ఇంకేమున్నాయి? రేపటి నుంచి మనం సిలబస్ స్టార్ట్ చేశాక సిన్సియర్గా సిలబస్ క్లాస్ వింటున్నంతసేపు ఏ డీవియేషన్ లేకుండా ఉంటే ఏ రోజు ఆ రోజు మీరు కవర్ చేయొచ్చు. ఓకేనా? ఇది వన్స్ ఒకసారి ఏది మీరు 1.5 అవర్ కనుక స్పెండ్ చేయగలిగితే ఆ రోజు కవర్ అయిపోతుంది. అది నేను చెప్పాలి. అంటే ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేయకపోతే తర్వాత ఏమవుతుందంటే ఓవర్ బర్డెన్ అవుతుంది. ఒక టాస్క్ ఓరియంటెడ్గా వెళ్ళండి. సీరియస్గా ప్రిపేర్ అవ్వద్దు కానీ సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. సీరియస్గా అంటే ఇంకా మనం ప్రిపేర్ అవ్వకపోతే చచ్చిపోతామేమో అట్లా భయపడవద్దు. సిన్సియర్గా ప్రిపేర్ అవుతే వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు ఏ పర్పస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకు క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే నాకు తెలిసినంతలో మీరు ఒక 1 year ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ వస్తే ఈ 1 yearలో యాజ్ ఎ హ్యూమన్ మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి చాలా నేర్చుకుంటారు. నేర్చుకున్నందుకు బోనస్గా ఒక RDO రావాలి. అంతేగాని మళ్ళీ 15/4 16/6 గుర్తుపెట్టుకోవాలి కదా అనే పెయిన్తో నేర్చుకుంటే అది వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి మగ్గింగ్లు ఏం అక్కర్లేదు. మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే అన్నీ అర్థమవుతాయి. మీరు రేపటి నుంచి చూడండి, మీకు ఒక లాంగ్వేజ్ చదవడం రాయడం వస్తే చాలు. మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అంతకుముందు మీరు ఎలా ఉన్నారు, ఇవేం పారామీటర్స్ కావు. ఈ ఏరియా వరకు పాలిటీ అండ్ గవర్నెన్స్ వరకు మీకు ఒక లాంగ్వేజ్ చదవడం రాయడం వస్తే నేను మీకు ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్స్ కావాలన్న సబ్జెక్ట్ నేర్పించి పంపించేస్తాను. దాంట్లో ఎలాంటి భయాలు లేవు. ఓకే. సో ఇంకేమైనా అడగాల్సి ఉంటే అడగండి, లేదా ఇక్కడ ఆపేసి రేపు మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఒక కొత్త టాపిక్తో మొదలు పెడదాం.